ప్రభు పేరట నిండైన మెండైన వందనాలు మీకు కూడా పెట్టండి, వందనాలు పెట్టండి. దేవునికి స్తోత్రం చెప్తాం మళ్ళీ ఒకసారి. హల్లెలూయా. మరి రాత్రి వేళ మనందరం ఇక్కడ కూడుకొని ఉన్నాం. ఇప్పటి వరకు చాలా చక్కటి పాటలు పాడుకున్నారు, మంచి ఆరాధన చేశారు. మీరు పాడుతుంటే మాకు కూడా చాలా ఆనందం కలుగుతూ ఉంది. చక్కటి పాటలు పడి యవనస్తులు కూడా కుర్రాళ్ళు అన్ని వైట్ షర్ట్లు వేసుకొని పాడుతుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. చిన్నపిల్లలు కూడా మంచి ఆరాధన చేశారు, బాగున్నారు పిల్లలు. ఆ చివరోడు వాడు చిట్టినాయుడు ఈ షర్ట్ వేసి ఆడు ఏం పోసి ఇచ్చాడు అనుకున్నారు. ఇక్కడ రామరాజుకి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నాడు ఆ కుర్రాడు. ఎక్కడున్నాడు? చిట్టినాయుడు. చాలా బాగుంది. మొత్తానికి టాలెంటెడ్ ఉన్నారు ఇక్కడ చాలామంది అనమాట. ఏది ఏమైనా బిడ్డలు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మరి రాత్రి వేళ ఈ విధంగా మరి మీతో కొంత సమయం గడపడానికి, దేవుని వాక్యాన్ని మీకు మరి పంచుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదే సమయంలో మరి నన్ను ప్రేమతో ఆయా రీతులుగా పరిచయలో నాకు అవకాశాలు ఇస్తున్నటువంటి మరి రూబెల్ మినిస్ట్రీస్ డైరెక్టర్ అయినటువంటి నా ప్రియ సన్నిహితుడు, సహోదరుడు, మరి మీ అందరి సంఘ నాయకుడైనటువంటి డేవిడ్ పాల్ గారికి నేను చాలా రుణస్థున్నాను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే స్థానిక సంఘ కాపురేట్ డిక్సన్ గారి కుటుంబానికి కూడా నేను చాలా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి వేదిక మీద ఉన్నటువంటి సింహాల గుంపుకి మనం వందనాలు చెప్పాలా అందరూ? హల్లెలూయా. నేను కూడా వారికి తల వంచి వందనాలు చెల్లిస్తున్నాను అన్నయ్య. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి సింహాలన్నింటిలోకి వెళ్ళిన సీనియర్ మోస్ట్ సింహం యేసరత్నం గారికి చాలా వందనాలయ్యా. ప్రైజ్ ది లార్డ్ అయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మంచిది దేవుని బిడ్డలారా. దేవుని బిడ్డలమైన మనం ఎండకి ఎండుతాం, వానకి తడుస్తాం, ఏదైనా మనకు ఓకే. ఏడు చేతులు లేక ఎండ అంటే పర్లేదు కానీ వాన అంటే అనుకుంటారా? ఏదొచ్చినా యేసు రక్తం చేయి. ఒక్కళ్ళకి సెకండ్ ఇచ్చి మాట చెప్పు, దేవునికి స్తోత్రం చెప్పు. సెకండ్ ఇవ్వండి పక్కనాళ్ళతో. ప్రైజ్ ది లార్డ్ అనండి. నాకు కాదు, పక్కనాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. ఏదొచ్చినా యేసు రక్తం చేయి. గట్టి చెప్పు. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి వేళ ఈ చివరి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినడానికి మన హృదయాలు సిద్ధపరచుకుందాం. మనసా వాచ కర్మణ, మీ కళ్ళు, ముక్కు, చెవులు, మీ హృదయము, గుండెకాయ అన్నీ కూడా పెట్టండి, బైబిల్ మీద పెట్టండి. దేవుని మాటల్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. చూడండి, సామెతల గ్రంథం చకచక సామెతల గ్రంథంలో నుండి ఒక చిన్న మాట ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 24వ అధ్యాయం, మనకి బాగా తెలిసిన మాట. 24వ అధ్యాయం 10వ వచనం. ఎవరైనా ఒకరు చదవండి, గట్టిగా కీసుకొని తీసుకొని చదవండి. అబ్బో, చాలా మంది ఉన్నారండి కంగుని మాట్లాడేవాడు. ఓకే, చదవండి, అందరూ చదవండి. అందరికి శ్రమలే. శ్రమ దినమున నీవు కృంగిరేలా, నీవు చేతకాని వాడవగుదువు. చాలిక తలకాయ పైకెత్తండిగా, మరీ పైకంటే ఆకాశం వైపు కాదు. నా వంక చూడండి అందరూ. దేవునికి స్తోత్ర. నాకు చెప్పండి, శ్రమ దినమున. కొద్దిగా తలకాయ ఉంచండి. శ్రమ దినం అంటే పొడుసు చెప్తేట. శ్రమ దినమున కృంగిరేలా, నీవు చేతకాని వాడవగుదువు. సెకండ్ ఇవ్వండి ఒకసారి. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి, పక్కాల ఇంకా ముక్కులో ముక్కు పెట్టి చూడండి. చూసి ఒకసారి చెప్పండి, అమ్మాయి వెనకాల అబ్బాయి అనండి. అయ్యా అందరితో పాటు సరే మీరు అమ్మాయిలు అనేవారు అందరూ. ఇప్పుడు అమ్మాయి, శ్రమ దినమున నువ్వు కృంగిరేరా. అదేంటి అలా చెప్పండి, అవి చెప్తారు. అది చెప్పండి, శ్రమ దినమున నీవు కృంగిపోతే, ఇదిగో బొట్టనాలు ఎడి చెప్పండి కిందకి, నీవు చేతగాని అయిపోతావు. జాగ్రత్త. ఈ చివరి రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనసు విప్పి విందాం. హల్లెలూయా.
దేవుడు తన వాక్యం మనందరి కొరకు విరిచి వడ్డించును గాక. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీకు వందనాలయ్యా. నర్సింగోల్లో జరుగుతున్నటువంటి కూటాల్లో ఈ ఆఖరి ఘడియల్లో నేను కూడా వారితో కలిసి పాలు పొందే కృపనిచ్చావు, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి, దీవించి, ఆశీర్వదించి, నీ మాటల ద్వారా మా గుండెను దిట్టవు చేసి నిబ్బరపరిచి, నూతన బలంతో, శక్తితో, అభిషేకంతో మమ్మల్ని నింపి నడిపించి మహిమ పొందమని యేసు నామాన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ భాగం 3 భాగాలు, ఈ వచనాన్ని 3 భాగాలు చకచక. శ్రమ దినమున నీవు కృంగిపోతే నువ్వు చాతగానైపోతావు అని దేవుడు ఈ రాత్రి మనందరితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ వచనాన్ని 3 భాగాలు. 1 శ్రమ అనగానేమి, 2 కృంగదీసేది ఎవడు, 3 ఏమి చేతవ్వాలి. ముచ్చటగా ఈ 3 మాటలు ముద్దుగా మాట్లాడుకొని ధైర్యంగా, హ్యాపీగా, బలంగా వెళ్ళి సైతాన్ యొక్క వ్యవహారం చూద్దాం. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 3 భాగాలు బాగా గుర్తుపెట్టుకోండి. శ్రమ అనగానేమి చెప్పండి ప్రశ్న. 2వది కృంగదీసేది ఎవడు, 3వది ఏమి చేతవ్వాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ విన్న మాట ఊరంతా మీరు చెప్పాలా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇవాళ రాని వాళ్ళకి సాక్షులు. అందువల్ల ఇక్కడ వినబడిన మాట, విత్తబడిన విత్తనం మీరు వెళ్ళి ఊళ్ళో నాటాలా, అందరి శ్రమల్లో వాళ్ళని ధైర్యపరచాలా, కన్నీరు కొడవాలా, అండగా నిలబడాలా, కొండంత బలాన్ని మీరు ఊరు వాళ్ళకి ఇవ్వాలా. ఆమేన్. ఇవ్వాలంటే మీరు ముందు వినాలా, పెట్టాలంటే ముందు మనం ఇందులో 1 గంట ఆగండి. అదాక తినాలి అంటే 1 గంట అయితే తిందాం. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఈ వార్తలు అందరికీ చెప్పండి, ఈ మాటలు ఊళ్ళో చెప్పండి, ఈ మాటలు వెళ్ళి ఇంట్లో చెప్పండి, ఈ మాటలు మంచం మీద ఉన్న వాళ్ళకి చెప్పండి, ఈ మాటలు మనశ్శాంతి లేని వాళ్ళకి చెప్పండి, ఈ మాటలు విరక్తి చెందిన వాడికి, విసుగు చెందిన వాడికి చెప్పండి. ఎవరు చెప్పాడు అంటే దేవదాసుని చెప్పకండి, దేవుడు చెప్పమన్నాడు అని చెప్పండి. ప్రైజ్ గాడ్. ఎవరు చెప్పమన్నాడు? దేవుడు చెప్పమన్నాడు అని చెప్పండి. చెప్పాలంటే ముందు దేవుడు నీతో చెప్తున్న మాట మన విందుము గాక. ప్రైజ్ గాడ్. శ్రమ అనగానేమి, నేను 2-3 నిర్వచనాలు రాసుకున్నా. మీరు కూడా ఈ మాటలు విని మీరు కూడా ఇంకో 2-3 తగిలించుకోవచ్చు. ఎందుకంటే మీకు కూడా మంచి స్వేచ్ఛ ఉంది కదా. దేవుడు మనల్ని భక్తులుగా, పూజారులుగా చేయాల. అందరూ పూజారులే మనం. దేవునికి స్తోత్రం. రాజులైన యాచక సమూహం మీరు, మేమును. కాకపోతే ఏంటంటే మేము కాడు మీద వేసుకున్నాం కనుక ఇక్కడ కూర్చున్నాం, మీరు కాడు ఇంకా పక్కన పెట్టారు కనుక అక్కడ కూర్చున్నారు. మీరు కూడా కాడు భుజం వేసుకో ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. అంటే ఇక్కడ కూర్చున్న తెల్లపట్లు వేసుకుని తలతలు ఆడతారు అనుకో. మాకు భుజాల మీద ఏమున్నాయి? కాడి ఉంది. మీరు హాయిగా కూర్చున్నారు కడుపులో కదలకుండా, ఎందుకంటే కాడి గీడి ఏం లేదుగా. నాయన శ్రమ అనగానేమి 2-3 మాటలు. నెంబర్ 1, అనుకున్న దానికి, జరుగుతున్న దానికి మధ్యలో ఏర్పడిన వ్యత్యాసమే శ్రమ. నేను ఇంకోటి కూడా చెప్తా. ఎదురు చూస్తున్న దానికి, ఎదుర్కొన్న దానికి మధ్యలో ఏర్పడిన ఘర్షణ శ్రమ. ఇంకోటి కూడా మాట చెప్తా. ఆశించిన దానికి, దక్కుతున్న దానికి మధ్యలో ఏర్పడిన ఆ వివాదమే శ్రమ. దేవుని బిడ్డారా, అనుకున్నది ఒకటైతే జరుగుతుంది ఇంకోటి వచ్చినప్పుడు దాన్నే అనుభవించే వేదనే శ్రమ. అయ్యో నేను ఎంతో అనుకున్నానండి, ఎంతో ఆశపడ్డానండి, ఎంతో కోరుకున్నానండి, కానీ నేను కోరుకున్న జీవితం ఇది కాదండి, నేను ఆశించిన జీవితం ఇది కాదండి, నేను కలలకన్న భవిష్యత్తు ఇది కాదండి. నేను అనుకున్నది వేరు, జరుగుతున్నది వేరు. నేను ఎదురు చూసింది వేరు, నేను ఎదుర్కొంటున్నది వేరు. నేను ఆశించింది వేరు,
నాకు దక్కింది వేరు. ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ వ్యత్యాసం, ఈ తేడా, ఈ ఘర్షణ అనుభవంతో గుండెలు రగిలిపోయి ఇక్కడ ఉన్నారో వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఈ రాత్రి అనుకున్నది ఒకటైతే జరుగుతుంది ఒకటైని నువ్వు ఎప్పుడైతే భావిస్తావో ఈ రాత్రి దేవుడు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగించువాడు నీతో మాట్లాడుతున్నాడు. చాలా మంది జీవితాల్లో ఈ వ్యత్యాసం మనం చూస్తున్నాం. చాలా మంది బ్రతుకుల్లో ఈ తేడా మనం చూస్తూనే ఉన్నాం. నా జీవితంలో కూడా చాలా సార్లు నేను అనుకున్నది ఒకటి, నాకు జరిగింది ఇంకొకటి. నేను ఊహించింది ఒకటి, నేను ఎదుర్కొన్నది ఇంకొకటి. ఏదో చిన్న కథ ఎవరో చెప్పారు, పేపర్లో పడింది. అన్నా మా వాడు పెళ్లికి ముందు సూపర్ మ్యాన్, పెళ్లి చూపుల్లో ఏమంటారు సాలిడ్ వేసుకొని తిరుగుతాడు, సాలిడ్ మ్యాన్. పాపం పెళ్ళి అయ్యాక డాబర్ మ్యాన్ అన్నాడు. డాబర్ మ్యాన్ కుక్క. పెళ్లికి ముందు సూపర్ మ్యాన్ అంట, పెళ్లి చూపుల్లో స్పైడర్ మ్యాన్ అంట, పెళ్లి అయ్యాక ఏమయ్యాడంట డాబర్ మ్యాన్ అయ్యాడు. ఎందుకో చాలా మంది సూపర్ మ్యాన్లు డాబర్ మ్యాన్లు అయిపోవడానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. వాళ్ళ చాలా మంది చెంగు తిరిగిన పిల్లలు, ఎంతో మంది హుందాతనంగా తిరిగిన బిడ్డలు అనుకున్నది ఒకటైతే జరుగుతుంది ఒకటనే ఆ వ్యత్యాసం వచ్చినప్పుడు ఏం చేయాలో దేవుడు ఈ రాత్రి మనందరితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏంటి అందరూ చెప్పట్లేదు? ఎంతమంది ఇక్కడ అనుకున్నది జరుగుతుందండి నాకు అని వాళ్ళు చేయొచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటి ఒక్కడు కూడా ఎత్తలా? నీకెవరికి అనుకున్నది జరగట్లేదా? అందుకేగా నర్సింగ్ హోమ్లు వచ్చాం మనం. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. ఆయన పోయిన సంవత్సరం ఏమైందో చెప్పనా? మా అబ్బాయి మా పిల్లలందరూ ఇంట్లో పెద్ద స్క్రీన్ పెట్టారు. దానికి ముందు ఒక ప్రొజెక్టర్ పెట్టారు. ఒక టీవీని దాన్ని కనెక్ట్ చేశారు. బిర్యానీ ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. మటన్ గిట్టన్ తెచ్చి వంట జరుగుతోంది. పెద్ద స్క్రీన్ పెట్టారు. జూన్ నెల 4వ తారీఖున అందరూ కూర్చున్నారు. ఏంట్రా అబ్బాయి అంటే, మేమే కాదన్నా డాడీ, అదిగో నిజామాబాద్ లో కూర్చున్నారు, అదిగో వైజాగ్ లో కూర్చున్నారు. అందరూ స్క్రీన్ పెట్టుకొని మొదలు పెట్టారు. బిర్యానీ వండుతున్నారు బయట. స్క్రీన్ లో ఒకటి మొదలైందిగా. జూన్ 4వ తారీఖు ఏం మొదలైంది? మర్చిపోయా? గుండెపోటు దినం. ఏ దినం అదే చచ్చి మొన్న జరిగింది కదా, జరిగింది గుండెపోటు దినం. అది నిజంగా ఒకటొకటి వస్తా ఉంది. బిర్యానీ వండుతా ఉన్నారు. వీడు స్క్రీన్ పెట్టాడు, ఫ్యాన్ వేశాడు, నలుగురు కూర్చోమన్నారు. నేను కూడా కాళ్ళు దాపు కూర్చున్నా, పేలాల పట్టణం తింటున్నా. ఒక్కొక్కటి వస్తా ఉంటే నేను మొహాలు అన్నీ మాడిపోతున్నాయి. మా నాన్నగారి మొహం మాడిపోయింది. మా బిడ్డగారు కళ్ళను నీళ్ళు పెట్టేసుకున్నాడు. బయట బిర్యానీ వండనా వద్దా అంటున్నాడు. ఆవిడ ఏమంటున్నాడు? వండనా వద్దా అంటుంది. ఏం వండుతావు వదిలేసి అంటున్నాడు. అరగంటలో మారిపోయింది కథ, గంటలో మారిపోయింది కథ. వీడు ఎక్కడి నుంచి ఫోన్ చేశాడు వైజాగ్. యారో బిర్యానీ బిర్యానీ వద్దు, వదిలేసుకుంటాం. అనుకున్నది ఒకటి. చెప్పండి. ఈ రాత్రి వేళ ఎక్కడో ఎవరికో ఏదో జరిగితే మనకు అవసరం లేదు, కానీ నీ వ్యక్తిగత జీవితంలో అనుకున్నది ఒకటైతే జరుగుతుంది ఇంకొకట. ఈ రాత్రి వేళ దేవుడు మాట్లాడుతున్నాడు. దాని పేరే శ్రమ. ఏమంటే అనుకున్నది జరిగితే శ్రమే ఉంది. కోరుకున్నట్టు దక్కితే దాంట్లో శ్రమే ఉంది. ఆశించినట్టు వెతకపోయిన తీగ కాలికి తగిలితే దాంట్లో శ్రమే ఉంది. ఈ రాత్రికాల సమయంలో అనుకున్నట్టు జరిగితే శ్రమ లేదు. ఈ రాత్రి వేళ దేవుని బిడ్డ అనుకున్నది జరిగితే నీ యొక్క మొక్కుబడి తీసుకోవడానికి ఎవరున్నారో ఎక్కడున్నా నాకు తెలియదు, కానీ ఈ రాత్రి అనుకున్నది వేరు, జరుగుతున్నది వేరని మధ్యలో వేదన పడుతుంటే నీ మొర్ర వినటానికి యేసు ప్రభు ఇక్కడ సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి శ్రమ అనగా నీవు అనుకున్న దానికి, నీవు ఎదుర్కొంటున్న దానికి మధ్యలో ఏర్పడిన వ్యత్యాసం. చాలా మంది బిడ్డలు నాయన ఇలాంటి కూటాలకు వచ్చినప్పుడు, తిరిగి వెళ్ళేటప్పుడు కొంతమంది వచ్చి వారి వ్యక్తిగత జీవితాల గురించి ఇక్కడ ఉన్న సేవకులతో మాతో పంచుకుంటూ ఉంటారు. అన్నా నేను అనుకున్నది ఇది కాదన్నా,
నేను అనుకున్న భార్య కాదన్నా ఈవిడ, నేను అనుకున్న భర్త కాదన్నా, నేను ఎన్ని కలలు కన్నానన్నా, ఎంత భక్తి కలిగిందన్నా, ఎంత యథార్థంగా ఉన్నానన్నా, కానీ దేవుడు ఏంటన్నా, నేను కోరుకుంది వేరు, నాకు దక్కింది వేరు. ఈ రాత్రి బిడ్డ ఇక్కడున్న మనం అందరిలో నాతో సహా మాతో సహా ఎవరి హృదయంలో ఈ వేదన, ఈ శోధన, ఈ వ్యత్యాసం, ఈ ఘర్షణ ఉందో దేవుడు నిన్ను నన్ను దర్శిస్తూ మాట్లాడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వ్యత్యాసం వచ్చిందా, తేడా వచ్చిందా, ఎదురు చూసింది ఒకటి అయితే ఎదుర్కొన్నది ఒకటి వచ్చిందా, తట్టుకోలేకపోతున్నావా? ఈ రాత్రి దేవుడి వాక్యం కొద్ది నిమిషాలు వినటానికి మన మనసు పెట్టుకుందాం. నాయన ఇక్కడ చర్చిలో ఈ గ్రౌండ్ లో కూర్చున్నటువంటి మనం మాత్రమే కాదు బిడ్డ, దూర ప్రాంతాల్లో నిన్ను కూడా దేవుడు దర్శిస్తున్నాడు. ఇంత ఖర్చు పెట్టి ఇంత విలువైన సౌండ్ సిస్టమ్ పెట్టింది ఎందుకంటే ఏదో మేము మాత్రమే చెవులో ఆనందంగా ఉండటానికి కాదు, ఈ మొక్క నీ చెవులో కూడా పడాలని. దేవుడు చాలా ప్రేమ కలిగినవాడండి. ఎంత ప్రేమ కలిగినవాడంటే ఆయన ప్రేమకు అవధులు ఎప్పుడు లేవంటే నిజంగా ఆయన మనం మీటింగ్కి వచ్చేవాడు కంటే మీటింగ్ రానివాడి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ మూల కూర్చున్నావో తల్లి, ఏ ఇంట్లో ఉన్నావో తమ్ముడా, నీ యొక్క మొర్ర దేవుడు విని నీతో మాట్లాడుతున్నాడు. చెప్పండి శ్రమ దినమున, చెప్పండి అందరూ చెప్పండి శ్రమ దినమున, ప్రైజ్ ది లార్డ్. శ్రమ దినమున చెప్పండి గట్టిగా. నీవు కృంగిన ఎడలా చేతగాని వాడిపోతావు. ఈ రాత్రి వెంట బిడ్డ నీ జీవితంలో ఏ శ్రమ నిన్ను వేధిస్తా ఉందో, ఏ శ్రమ వల్ల నీ జీవితంలో ఘర్షణ వాతావరణం పెరిగిందో, ఏ శ్రమ వల్ల ఆ వ్యత్యాసం వచ్చి అసంతృప్తిగా చాలా చిరాగ్గా చాలా మరి కఠినంగా పరిస్థితులు మారుతున్నాయేమో, ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అయిపోయింది శ్రమ అనగానేమి చెప్పండి, అనుకున్న దానికి జరుగుతున్న దానికి మధ్యలో ఏర్పడిన వ్యత్యాసం, కోరుకున్న దానికి దక్కుతున్న దానికి మధ్యలో వచ్చిన ఘర్షణ. ఈ తేడా నీకుంటే ఈ రాత్రి వినాలి దేవుని వాక్యం. ఈ తేడా నీ జీవితాన్ని నడిపిస్తా ఉంటే ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట వినాలి. ఒక అరగంట వినాలి మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. రెండవ భాగం కృంగ చేయువాడు ఎవడు. చెప్పండి కృంగ చేయువాడు ఎవడు అని అందరూ. ఎవడు, నేను ఎవడు అనగానే మీకు అర్థమైపోయింది ఆడు ఎవటో. ఎందుకంటే బైబిల్లో మర్యాద దక్కంది ఒకరికే. బైబిల్లో మర్యాద దక్కంది ఒక్కడికే. ఎవడాడు ఎట్టుంటాడు చూపిస్తాడు. ఎవడు అనగానే మీకు ఎలిగిపోవాలా? ఎలిగిందా? అలిగేసింది ఇక్కడ పాస్టర్ గారికి. బైబిల్లో దేవుడు మర్యాద ఇవ్వండి అది ఒక్కడికే. ఎవడు వేస్తే అమ్మా అన్నాడు కదా ఆయన. దొంగల్ని కూడా ప్రేమించాడు కదా. తాగుతున్న వాడిని కూడా ఎందుకురా బాబు తాగి పాడు చేసుకుంటామని చెప్పాడు కదా. ఆయన ఎవరిని అమర్యాదగా పిలవలేదు కదా. కానీ సైతాన్ని మాత్రం ఏ సైతాను అన్నాడండి. కృంగ చేయువాడు ఎవడు? ఎవడు? సైతాను. నాయనా నీ జీవితంలో అనుకున్న దానికి జరుగుతున్న దానికి మధ్యలో వ్యత్యాసం వచ్చిందని నీ జీవితంలో అలా ఉంటే ఆ విషయాన్ని ఆసరాగా తీసుకొని అదే సంధి ఇదే సందని సందట్లో సడేమిడియా అని నీ జీవితాన్ని కృంగతీయవాడు సాతానుడు. దేవుడు మళ్ళీ కృంగతీయుడు. దేవుడు శ్రమకు అనుమతిస్తాడు. దేవుడు ఇబ్బంది పెట్టడానికి అనుమతిస్తాడు. దేవుడు ఒక దెబ్బ కొట్టడానికి ముందుకు వస్తాడు తప్ప నీ జీవితాన్ని కృంగతీయడు. కృంగిపోవటం వల్లనే జీవితం మీద విరక్తి విసుగు కలుగుతుంది. సైతాను కృంగతీయడానికి వాడి దగ్గర ఒక ఐటమ్ ఉంటుంది. అది మైక్ సెట్ దగ్గర ఉంటుంది. ఈ మైక్ సెట్ భలే రేపు కప్పారండి. ఇంకా రాగానే దాని వెనక చూసి ఏం ఐడియా వచ్చింది అసలు. రేకేసాడు దాని మీద టెంపరీగా. అది ఎవరైనా ఫోటో తీసుకెళ్ళాలనుకుంటున్నా ఇప్పుడు దాన్ని నేను. దాన్ని రేకేసి రేకు మళ్ళీ కిందకెళ్ళలో కుర్చీ అడ్డం పెట్టి అవతల 10 కుర్చీలు పెట్టి దానికి ఎంత జాగ్రత్త పెట్టుకున్నాడో తమ్ముడు. దేవునికి స్తోత్రం. సైతాన్ దగ్గర ఈ మైక్ సెట్ల దగ్గర ఉండే ఆయుధం ఒకటి ఉంటుంది. ఒక చిన్న ఐటమ్ అది. అది ఆడు వాడుకుంటాడు. అది మంచిదే కానీ వాడు వాడతాడు. దాని పేరు ఎకో అని అందరూ మళ్ళీ అప్పుడు ఎకో. ఆ ఎకో పెడితే ఏమవుతుంది?
ఇప్పుడు మామూలుగా అయితే ఆమెన్ అంటే ఆమెన్ అంటాం కదా, ఎక్కువ పెడితే ఆమెన్ 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 అంటది. అర్థమైందా? ఎక్కువ ఎక్కువ ఆడి దగ్గర ఉంటుంది అది. ఇప్పుడు పొద్దున్నే బయలుదేరేటప్పుడు గబగబా భర్తని పనికి పంపిస్తానికి ఆయనకి అన్ని సమర్పణలు చేసి గబగబా అన్నం వండి కూర వండి క్యారేజ్ గీరేజ్లో పెట్టి వేడివేడిగా పెట్టి ఓ ముద్దాన్ని పళ్ళులో వేసి తినయ్యా 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 అని పెట్టి తీరా తీసుకెళ్తుంటే ఉప్పు తక్కువై ఏంటయ్యి ఉప్పు తక్కువై ఏంటంటే పొద్దున్నే ఆ సప్పు కూడి పెడతా ఉంటే ఉండవయ్యా అనేసరికి నోరుకుంటా దయ్యవా అన్నాడు. ఏమన్నాడండి? దయ్యమా అనగానే కొద్ది షాక్ అయింది. కానీ మా ఆయన అందరి పోతే అవును అంటాడు, మంచి నువ్వు అనుకోతే నన్ను ఎవరు అంటారు అయ్యా, సరే ఉప్పేస్తాను అయ్యా అని క్యారేజ్ పెట్టి ఆయనకి ఇచ్చి ఆయన పంపించిన తర్వాత నేను తలుపేసుకొని అంట్లు గింట్లు కడుక్కుంటుంటే ఆ కొండల గంటలు సత్తుతుంటే ఆ చీపిరి తుడుతుంటే అక్కడికి వచ్చాడు ఆన్ చేస్తాడు. దాని పేరు ఎక్కువ చెప్పండి అందరూ. ఆన్ చేస్తాడు. ఏం ఆన్ చేస్తాడు? ఈ వంటలు చదువుతూ ఉంటే దాన్ని ఆన్ చేయగానే దయ్యమా 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 అనగానే ఈ ముఖంలో రంగులు గింగులు మారిపోయి అంత మాట అన్నాడు నన్ను. నేను ఎంత ఖరాబంగా పెరిగాను అసలు, ఇంత మాట అన్నాడు నన్ను అని ఈ అమ్మాయి మొహం రంగులు వేసుకొని రాత్రి కోసం ఎదురు చూస్తా ఉన్నాను, రాని ఎవరు వస్తానని. ఇంకో తెలివైన అమ్మాయి అయితే సాయంత్రంలో వాళ్ళ అమ్మ నన్ను పిలిచి గమ్ముగా అటెండ్గా కూర్చోబెడతాను. చూసారా? దయ్యమా అనగానే ఈమెకేమి మార్పు రాలా. ఎవడొచ్చాడు అక్కడికి చెప్పండి? ఎవడొచ్చాడు అక్కడికి? ఇప్పుడు చెప్పండి, కృంగదీయువాడు ఎవడు? అయిపోయింది సగం ప్రసంగం. మళ్ళీ చెప్తున్నా, శ్రమ అనగానేమి జరుగుతున్న దానికి అనుకున్న దానికి మధ్యలో వచ్చిన తేడా. ఇంకోటి ఏం చెప్పండి? ఎదురు చూస్తున్న దానికి ఎదుర్కొంటున్న దానికి మధ్యలో వచ్చిన ఘర్షణ, దాన్ని శ్రమ అంటాం. శ్రమలో కొనుగ తీసేది ఎవడు? సాతాను. ఎలా కొనుగ తీస్తాడు? ఎలా? మాటి మాటికి దాన్నే గుర్తు చేసి కృంగిపోయే పరిస్థితిలోకి తీసుకొస్తాడు. జాగ్రత్త. ఈ రాత్రి నా ప్రియ సహోదరులారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల ఏమైపోతావంట? చేతగాని వాడు అయిపోతావు. ఈ రాత్రి వేళ నా ప్రియ సహోదరులారా, ఈ మూడవ చివరి కూటిక సందర్భంగా నీతో ఒక్కొక్క 15 నిమిషాలు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నాయన, కృంగిన స్థితిలో ఉన్న నిన్ను బలపరచడానికి దేవుడు ప్రత్యేకంగా ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. నాయన, మనం అనుకున్నది వేరు, జరుగుతున్నది వేరని వేదన పడుతున్నావేమో బిడ్డ. నీ వేదన చూసిన దేవుడు నీతో వివరంగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. సహోదరులారా, నేను అనుకున్న జీవితం కాదు ఇది. నేను ఆరోగ్యంగా ఉండాలనుకున్నాను, సదాకాలం జీవించాలనుకున్నాను. నా జీవితం యొక్క మధ్యాహ్న కాలం అందే నాకు ఈ వేదన వచ్చింది ఏంటని బాధపడుతున్నావేమో. దేవుడు నీతో మాట్లాడాలనుకున్నాడు. నా జీవితం అన్ని పెందరగాడు అయిపోయింది. నా పెళ్ళిళ్ళు అయిపోయింది. మరి చెప్పండి అందరూ, నా పెళ్ళిళ్ళు అయిపోయిందండి. ఇవాళ అనుకున్నావు, రేపు బట్టలు కుట్టించావు, ఇలా పెళ్ళి. నా పెళ్ళి ఎవడికి తెలవు. పెళ్ళి అయ్యాక తెలిసింది అందరికి. ఎందుకంటే అంత అడవుడి పెళ్ళి, అడవుడు మేడం అయిపోయింది అన్నమాట. అట్లాంటి పనిమాలి పెళ్ళి ఎవరు చేసుకోకుందరు కాక. ఆమె చెప్పండి. దేవా పెళ్ళి కానాడు చెప్పండి. పెళ్ళి అన్నాడు. మళ్ళీ ఎందుకు పెళ్ళి కాదు. దేవా, మేము ఎన్నడూ కూడా మా పెళ్ళిళ్ళు చేసుకుందాం కాక. దేవునికి స్తోత్ర. ఆ తర్వాత పెందలాడే పిల్లాడు పుట్టాడు. అర్థమైందా? ఆ తర్వాత ఇక తొందరగా అన్ని పనులు అయిపోయింది. ఎవరు ఇంకోటి చెప్పమంటారా? పిల్లాడు పుట్టిన తర్వాత ఇంకోటి పుట్టింది నాకు. దాని పేరు షుగరు. నా 23వ ఏట నాకు షుగర్ వచ్చింది. దేవునికి స్తోత్రం. గడి చెప్పండి హల్లెలూయా. ఇప్పటికి దేవుని మహాకృపలో సిల్వర్ జూబ్లీ అంటే ఎంత? షుగర్ వచ్చి 15 ఏళ్ళు అయింది. దేవునికి స్తోత్రం. సరిగ్గా 2000 సంవత్సరాలు అందరూ సంబరాలు చేసుకుంటుంటే నాకు షుగర్ వచ్చింది. ఒక డాక్టర్ గారు లోపల పిలిచి, ఏమండి నొప్పులు ఎక్కడికి తగ్గట్లేదు, ఏం చేయమంటా అని అంటే చూసి 8వ డాక్టర్ గారు నా రక్త పరీక్ష చేసి బాబు ఏనా అన్నాడు. ఆయన మూతి ముందుకు వెళ్ళేసరికి నాకు కంగారు వచ్చి కూర్చున్నా. ఏంటి అన్నా?
బాబు మీ నాన్నకి షుగర్ ఉందా బాబు అన్నాడు. బాగానే ఉందండి అన్న. మీ అమ్మకు ఉందా అన్నాడు. నీకు ఉంది బాబు అన్నాడు. ఇక చూసుకో దేవునికి స్తోత్రం. ఇక మా ఆవిడ కంగారు ఎక్కువైపోయింది నాకంటే. ఇక ఆ రోజు నుంచి నాకు అన్నం పెడతలా, ఆ రోజు నాకు టీలో పందరు కలపట్లా, ఆ వాళ్ళ నుంచి కాయలు పళ్ళు లేవిగా మా నుంచి ఎండిపోయిన గోధుమల ఉపమ. ఏం చెప్పండి? ఎండిపోయిన గోధుమల ఉపమ. అప్పడాలు లాంటి చపాతీలు. ఏంటయ్యి? అప్పడాలు చపాతీ సింపుల్ చెరట్లా ఇరుగుతుంది. ఇరిగే చపాతీలు ఎప్పుడు తిన్నారు మీరు? మా ఆవిడ కొత్తలో చేసింది నా మీద ప్రేమతో. ఆ ఇరుపుకోవటం తినుకోవటం, ఇరుపుకోవటం తినుకోవటం, కళ్ళు లోతుకెళ్ళి పుక్క లోతుకెళ్ళి పక్కన అయిపోయా. రాత్రి పగలు ఒకటే నాకు షుగరు, నాకు షుగరు, నాకు షుగరు, నాకు షుగరు. ఇలా మా పెద్దన్నయ్య వచ్చాడు. మా పెద్దన్నయ్య వచ్చి ఆయన కూడా దీర్ఘాలోచన పడ్డాడు. ఏంటరా నీకు షుగర్ వచ్చిందంట కదా అన్నాడు. అన్నాడు. అనగానే అయ్యో అర్ధాయిష్ కూడా దాటేటట్లేవు కదరా అన్నాడు. మైక్ రావట్లేదు, మైక్ రావట్లేదు. అప్పుడే వచ్చేసింది నా షుగర్ అనుకున్నాను. చాలా తీవ్రంగా వేదన పడిపోయా. బిడ్డారా ఏమి లేదు, బాగా ఉన్నా నేను. కాబట్టి డాక్టర్ గారు శుభార్త అందించాడుగా, బాబు నీకు షుగరు అనగానే 6 నెలలలో నేను మొత్తం డౌన్ అయిపోయి డాక్టర్ గారు చివరికి మా ఏమని తిట్టాడు. ఇగో 70 ఉంది షుగరు. ఎంత ఉందంట? ఇంకో 10 దగ్గర చచ్చిపోతాడు, కొద్దిగా పందరు పెట్టు అంటే అప్పుడు పెట్టింది పాపం. దేవుని బిడ్డలారా, నా ప్రియమైన సహోదరులారా, ఇప్పటికి షుగర్ వచ్చి ఎంత అయింది? 25 సంవత్సరాలు అయింది. దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో 6 నెలలు నా హృదయం బాగా కృంగిపోయింది. 6 నెలల తర్వాత దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. పిచ్చోడా, శ్రమ దినమున చెప్పండి గట్టిగా, ఆల్ షుగర్ పేషెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చెప్పండి అందరి మాట చెప్పండి. షుగర్ వచ్చిందని నీవు కృంగిని ఎడరా 400 ఉంటుంది బిడ్డ. షుగర్ వచ్చిందని నీవు కృంగిని ఎడరా 400 ఉంటుంది బిడ్డ. 500 వాడికి కూర్చున్నాడు మామూలుగా చెప్పండి. ఓ నా తండ్రో 5 అమ్మకు ఆయన దేవా స్తోత్రం ప్రభా. నేను ఏ పాటి వాడు ఉండి ఆయన ముందు అన్నింటిలో సీనియర్గా ఆయన. దేవుని బిడ్డలారా, నా ప్రియమైన సహోదరులారా, షుగర్ వచ్చిందని కృంగినియాడలా షుగర్ ఇంకా పెరుగుంది కదా. నేను మొన్న మా ఆవిడతో నా మామిడికాయలు కోసుకొని తింటున్నారు వీళ్ళు. ఎవరాళ్ళు? మా వాళ్ళంతా. ఒక బొద్ద నాకు ఇవ్వమ్మ అన్న. వద్దు, నీకు షుగర్ పెరుగుద్ది అందావిడ. నేను అన్నాను, తినపోతే 100 పెరుగుద్ది, తింటే 100 పెరుగుద్ది, తినపోతే 200 పెరుగుద్ది అన్నాను. ఏ తినపోతే ఎందుకు పెరుగుద్ది అంటే, తింటే 100 పెరుగుద్ది, తినపోతే అయ్యో తినలేకపోయానే అని టెన్షన్తో 200 పెరుగుద్ది ఆయన. మర్యాదగా ఇచ్చింది నాకు పడ్డ. సహోదరులారా, శ్రమలో కృంగిని ఎడల నీవు శాతగాంధారం అయిపోతావు. ఈ రాత్రి చివరి మాట, శ్రమలో మనకి ఏం చేత అవ్వాలి అది తెలుసుకొని నిబ్బరంగా దేవుని స్తుతిస్తూ మనం మన గృహాలకు వెళ్దాం. అనుకున్నది ఒకటైనా, జరుగుతుంది ఇంకోటైనా, ఆశించింది ఒకటైనా, నీకు దక్కేది ఇంకోటైనా, జీవితంలో అటు ఇటుగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, నీ శ్రమలో నువ్వు కృంగిపోతున్నావంటే సాయితానికి చోటిస్తున్నావు అని అర్థం. ఈ రాత్రి అన్నాడు, శ్రమలో నీవు కృంగిపోవద్దు. ఏం చేయమంటాడండి? నీకు చేతవ్వాలి. ఏమవ్వాలి? ఏం చేతవ్వాలి? నెంబర్ 1 ఇప్పుడు చదవండి, బైబిల్లో త్వరగా చదవండి, చకచక చదవండి. ఏం చేతవ్వాలి శ్రమలో? నెంబర్ 1 18వ కీర్తన 6వ వచనం. 18వ కీర్తన 6వ వచనం అందరూ తీయండి, అందరి హృదయంలో జ్ఞాపకం చేసుకోండి. 18వ కీర్తన 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి నేను ప్రార్థన చేసి తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమలో ఏం చేతవాలి? ప్రార్థన చేతవాలి. చెప్పండి అందరూ, ఏం చేతవాలి? మళ్ళీ చెప్పండి అందరూ, ఏం చేతవాలి? ఓ అబ్బో మాకు ప్రార్థన చేతపోతుంటాను అయ్యా అన్నారు కదా మీరు.
మేము ప్రార్థనలో తిట్టలం, మేము ప్రార్థనలో బాగా యోధులం, ప్రార్థన వీరులం, మాకు ప్రార్థన చేతకపోవటం ఏంటి అని మీలో చాలా మంది అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను, మీరు అనుకున్నాను, నేను అనుకుంటున్నా. ఈ రాత్రి ప్రియులారా, శ్రమలు ఏం రావాలంటే మనకి ప్రార్థన. ఏం ప్రార్థన? జాగ్రత్త వినాలి మీరు. ఏం ప్రార్థన? అయ్యా జ్వరం వచ్చింది, అయ్యా జ్వరం వచ్చింది, అయ్యా జ్వరం వచ్చింది, ప్రార్థన కాదు. మా సంఘంలో చిన్న సంఘం అది పుట్టది. ఒక ఆయన ఆరాధన జరుగుతుంటే ఒక ఆయన నమ్మగా ఎక్కడ వచ్చి నేను సాక్షి చెప్పుకుంటా అమ్మావిడ. సరే చెప్పమ్మా అంటే ఆవిడ వేసి నాకు 2 రోజుల నుంచి బాగా జ్వరంగా ఉంది, అసలు గుడికి వస్తానో రాను అనుకున్నా, మొత్తానికి వచ్చా అని నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పింది సాక్ష్యంలో. అందరూ ప్రార్థన చేశాక వెళ్ళకుండా మళ్ళీ నా దగ్గరికి వచ్చి బాబు, నన్ను బాబు అంటారు అక్కడ, బాబు ఎత్తివి చేసి ప్రార్థన చేయి బాబు అంటే నేను ఎత్తివి చేసి అమ్మా అయ్యా ఈ జ్వరం వచ్చిందంటే సంగతి ఏంటో చూడయ్యా అని ప్రార్థన చేసి పంపించా. వారం తర్వాత రొక్కులు కప్పుకొని వచ్చింది, మళ్ళీ సాక్ష్యం చెప్పింది. పోయిన వారం మామూలు జ్వరం వచ్చింది, బాబు ప్రార్థన చేశాడు, మలేరియాలోకి మారింది. ఎందులో మారిందనే చేత నేను బాగా చలితో చచ్చిపో, నా కోసం ప్రార్థన చేయండి అందరూ చెప్పి మళ్ళీ లేదు అనకుండా మళ్ళీ నా దగ్గరికి వచ్చింది, బాబు మళ్ళీ ప్రార్థన చేయండి. ఎందుకమ్మా మొన్న ప్రార్థన చేస్తే మామూలు జ్వరం ఇప్పుడు ఏమైంది మళ్ళీ ఎందుకు అని అంటే, చెయ్యి బాబు నువ్వు చెయ్యి అని అంటే నేను మళ్ళీ చేసి అయ్యా మొన్న నేను ప్రార్థన చేస్తే మామూలు జ్వరము మలేరియా అయిందంట, మరి ఇంకేమవుతుందో నాకు తెలవదు నాయన, నేను సంగతి చూడు నాయన అని చేసి పంపించా. 3వ వారం వాళ్ళు మోసుకొచ్చారు, అసలు కూర్చోలేకపోతుంది. అయినా సాక్ష్యం చెప్పింది లేచి, బాబు ప్రార్థన చేశాడు పోయిన వారు, ఇప్పుడు మలేరియాలో టైఫాయిడ్ కూడా కలిసింది. ఇక డాక్టర్ గారు చేతులు ఎత్తేసేటట్టు నా కోసం ప్రార్థన చేయండి అనేది వెళ్ళకుండా మళ్ళీ నా దగ్గరికి మోసుకుంటూ వచ్చింది, ఇట్లా చూసుకుంటా ప్రార్థన చేయి. ఇదేంటి నాయన నేను ప్రార్థన చేస్తుంటే జ్వరం పెరుగుతుందా నీకు మళ్ళీ చేయమంటావు, ఇంకా జ్వరం లేదు ఇక అని అనుకుంటే ఆవిడేం చెప్తుందంటే సాక్షులు చెప్పింది, అయ్యా దేవునికి స్తోత్రాలు, బాబు ప్రార్థన చేసినప్పుడు నాది మామూలు జ్వరమే, మొన్న ప్రార్థన చేస్తే మలేరియా మారింది, పోయిన వారం చేస్తే టైఫాయిడ్ కూడా కలిసిందంటే నేను సంతోషపడుతున్నా. వాటే పవర్ ఆఫ్ మై ప్రార్థన. నా ప్రార్థనకి ఎంత పవర్ ఉందా, మామూలు జ్వరాన్ని మలేరియాగా మార్చే పవర్ ఉంది నాకు. ఇప్పుడు దాకా దేవుడు నాకు చెప్పలేదు ఆ సంగతి, స్వస్థపవరం ఉందన్నమాట నాకు. దేవునికి స్తోత్ర. ఇక వెళ్ళేది వెళ్ళకుండా మళ్ళీ ఎందుకు వస్తున్నావు నా దగ్గరికి అంటే, నువ్వు చెయ్యి బాబు అంటే ఆ ఉద్దేశం ఏంటంటే వచ్చేవారు వస్తానో రాను అని. వచ్చేవారు బాగా దాని గొంతు బాగాల, నా గొంతు కూడా కాని గొంతుకు బాగాల. ఏమన్నా ఎందుకైనా దగ్గరికి వస్తున్నావు అంటే సై బాబు వచ్చేవారు వస్తాలో లేదో అంటుంది. అంటే ఏంటి, జ్వరాలు అయిపోయినాయిగా. మళ్ళీ ప్రార్థన చేశా, ప్రభా ఏంటి నాయన సంగతి చూడండి ఆయన, 3 వారాల నుంచి జ్వరం అంటున్నాడు ఆయన. ఆ రోజు ఆమె ఇంటికి వెళ్ళిందట, ఆ రాత్రి నిద్రపోయే ముందు ప్రార్థన చేసుకుందట. నేను 3 వారాల నుంచి ఒకటే ప్రార్థన చేస్తాను, ఏంటి సంగతి ఏంటో చూడండి ఆయన, చెప్పండి ఏం సంగతి ఏంటో చూడండి. మళ్ళీ మేము సంగతి ఏంటో పక్కన సెకండ్ ఇచ్చి మాట చెప్పండి, పక్కన సెకండ్ ఇచ్చి జ్వరం తగ్గట్లేదు అంటున్నా ఆయన, ఏం సంగతి ఏంటో చూడండి ఆయన, అప్పుల్లో ఉన్నారంటున్నా ఆయన, ఏం సంగతి ఏంటో చూడండి ఆయన, ఈసారి ఆ ప్రార్థన చేయండి ఎవరు వస్తే ఏం సంగతి ఏంటో. ఆ 3 వారాల తర్వాత అప్పుడు ఆ ప్రార్థన ఫలించింది ఆవిడికి. ఆ రాత్రి అందరు నిద్రపోయిన తర్వాత ఆ ఒక్కతే మళ్ళీ మారుతుంది, నా గొంతు మారుతుందా, ఆ ఒక్కతే రాత్రి 11 గంటలకి ఆమె మంచం దిగి నెమ్మదిగా చాపేసుకుని ఒక గుంజకి నెట్టాడికి హానుకొని అప్పుడు ప్రార్థన చేసిందంట. ఏమని తెలిసినా, యేసయ్యా 3 వారాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నా, పాస్టర్ గారు చేస్తున్నారు, సంఘస్థులు ప్రార్థన చేస్తున్నారు, అయినా ఇది ఎందుకు తగ్గట్లేదయ్యా. చెప్పండి అయినా, మళ్ళీ చెప్పండి అయినా. అయ్యగారు చేసినా, అమ్మగారు చేసినా, సంఘస్థులు లబలబ కొట్టుకున్నా, విశ్వాసం ఉపవాసం చేసినా,
ఎందుకు తగ్గట్లేదయ్యా? చెప్పండి గట్టిగా. ఇది ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు వచ్చిందయ్యా? ఎందుకు పట్టిందయ్యా? నా గతిలో ఎందుకు అయిందయ్యా? నేనేం చేశాను ప్రభు? నా లోపలితో చెప్పయ్యా, నన్ను క్షమించయ్యా, నాతో మాట్లాడయ్యా. శ్రమలో ఈ ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి మీరు హల్లెలూయా. కానీ శ్రమలో మనం ఏం చేస్తాం? జ్వరమా తగ్గు, జ్వరమా తగ్గు, తగ్గుపోయి తగ్గు వస్తుంది. దగ్గు తగ్గు, దగ్గు తగ్గు, దగ్గు తగ్గు, దగ్గు తగ్గదు, జ్వరం తగ్గదు. శ్రమలో ఆ రాత్రి 1 గంట వరకు ఆమె కన్నీరులా కాచుకుంటా. ఏం చేయాలి ప్రభా? నాకెందుకు తగ్గట్లేదు నాయన? నాతో మాట్లాడమంటే దేవుడు ఆమెతో మాట్లాడాడంట. మాట్లాడిన తెల్లారే ఆమె తప్పు తెలుసుకుందట, సరిదిద్దిందట. ఆదివారం టింగునట్ట కూర్చుందో తెలుసుకుంది. బాబు సాక్ష్యం చెప్తాను, బాగా ఉండవుగా చెప్పాను. నా లేచి హల్లెలూయా. ఈ మాటలన్నీ చెప్పింది. అయ్యా 3 వారాల నుంచి నా జ్వరం తగ్గట్లేదు నాయన. మీరు చేస్తారు, నేను చేస్తున్నా, అయ్యగారు కూడా చేస్తున్నారు. కానీ మొన్న సోమవారం ఆదివారం రాత్రి అసలు ఎందుకు తగ్గట్లేదయ్యా అని చెప్తే దేవుడు నాతో మాట్లాడాడు. దాన్ని నేను సరి చేసుకున్నాను. వెంటనే మంగళవారం నాటికే జ్వరం తగ్గిపోయింది అన్నట్టు. దేవుని స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. అందరూ వెళ్ళిన తర్వాత నెమ్మదిగా మళ్ళా దగ్గరికి వచ్చింది. బాబు నీకు చెప్పాలి మాట, నీకోసమే, నువ్వే కారణం జ్వరం పెరగటం నన్ను వచ్చి. నేను ఎందుకు కారణం అమ్మా చెప్పండి. ఏం లేదు బాబు, కోతల్లో ఎక్కడ కోతల్లో మొదటి కోత డబ్బులు దేవుడికి ఇవ్వాలనుకున్నానయ్యా. తీరా ఆ రోజు వెళ్తే మగతన మీద ఒకేసారి 2000 వచ్చినాయి. 2000 రాగానే ఆ తీసుకొని ఇంకో దానికి కట్టి నేను డబ్బులు ఎప్పుడు ఎగ్గొట్టేశాను అయ్యా. 3 వారాల నుంచి సచ్చి ఉన్నాను అయ్యా. 20,000 అయిందయ్యా. 8,000 అయిందమ్మా. 20,000 అని చెప్పి ఇప్పుడు అప్పు చేసి తెచ్చానయ్యా. 2,000 నాకుంటే 8,000 తీసుకోండి. దేవుడి స్తోత్రం. శ్రమలో చెప్పండి అందరూ. శ్రమలో నేను నా దేవునికి ప్రార్థన చేసి తిని ఏమని చేసి తిని చెప్పండి. ఏమని చేసి తిని ఏమని చేయాలి? ఏమని చేయాలి? ఎందుకు ఈ స్థితిలో ఉన్నాను ప్రభువా? అందరు గుండె మీద చేసుకోండి. అనుకున్నది కూడా జరగకపోతే గుండె మీద చేసుకోండి. కోరుకున్నది వేరు, దక్కింది వేరా. గుండె మీద చేసుకోండి. ఆడ వస్తాడు చూడు మధ్యలో, పెద్ద వినిపిస్తాడు. ఆయన రాని మధ్య ఆ రాకడ గుండె మీద ఏసయ్యా. అందరూ బాగా ఉన్నారయ్యా, నేనొక్కదాన్ని ఎంత బాధ వచ్చేసింది అయ్యా. కళ్ళు మూసుకో. ఇప్పుడు నేనేం చేశానో నాకు చెప్పయ్యా. అందరు కళ్ళు మూసుకోండి. నేనేం చేశానో నాకు చెప్పయ్యా. మాట్లాడే దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట్లాడేవాడు, నోరిచ్చినోడు మాట్లాడుకుంటాడా? కన్నిచ్చినోడు చూడకుండా ఉంటాడా? గుండిచ్చినోడు గ్రహింపకుండా ఉంటాడా? ఆ రాత్రి ఆమెతో మాట్లాడిన దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడును గాక. ఆమె చెప్పండి హల్లెలూయా. ఆ రాత్రి ఆమె దర్శించిన దేవుడు ఈ రాత్రి నిన్ను దర్శించును గాక. తెల్లారిపాటికి మాయమైన జ్వరం, తెల్లారిపాటికి నీ జీవితంలో సమస్యలు మాయమైపోవును గాక. సెకండ్ ఇవ్వండి ఒకసారి. సెకండ్ ఇవ్వండి చెప్పండి. సెకండ్ ఇవ్వండి. ఏమని ప్రార్థన చేస్తున్నా? నన్ను కదా అని అడగనా? ఏమని ప్రార్థన చేస్తున్నా? జ్వరమా తగ్గు తగ్గు అంటున్నావా? అప్పుల తీరు అంటున్నావా? ఓలమ్మీ అనండి. ఇవాళ నుంచి ఆ ప్రార్థన మానేసి ఏంటయ్యా నా లోపము, ఎందుకు వచ్చిందయ్యా ఈ రోగము, నాకు చెప్పయ్యా. ఈ రాత్రి ప్రార్థన చేయమ్మి. తెల్లారిపడి తగ్గపోతే అడిగమ్మి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెడీ చెప్పండి. హల్లెలూయా. శ్రమలో ఏం చేతవాలా? ఏం చేతవాలా? ప్రార్థన చేతవాలా. అందులో ఏముండాలా? ప్రార్థనలో నా స్థితి ఏంటో నాకు చెప్పయ్యా. ఈ రాత్రి వేళ నా ప్రియమైన సహోదరులారా,
దేవుని బిడ్డారా, దేవుని వాక్యం చదివేవాడు ఎప్పుడు కూడా తన స్థితిని దాని గురించి ఆలోచించుకుంటాడు తప్ప ఇతరుల గురించి ఎప్పుడు వేలెత్తి చూపించే శక్తి మనకు లేదు. బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. మనల్ని మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పులోనికి రాకుండా ఉంటాం. మనల్ని మనమే విమర్శించుకున్న ఎడల. ఎస్, నేను కూడా విమర్శించుకుంటున్నాను. నేను కూడా ఈ ప్రార్థన చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన యేసయ్యా ఎందుకు వచ్చింది? ఏం జరుగుతుంది ఇట్లా? ఈ రాత్రి దేవా ఎందుకు ఈ స్థితిలో ఉన్నానని నువ్వు అడిగితే తరువాయి అడిగిన వెంటనే నీ జీవితం గురించిన రహస్యాలన్నీ నీతో తెలియజేస్తాడు. ఇమీడియట్గా మాటలు తొలగిస్తాడు. బైబిల్లో రాయబడిన మాట నేను సగం మీరు సగం, నేను సగం మీరు సగం. రెఫరెన్స్ చెప్పను, నేను మొదలట మీరు ముగించండి. రక్షణ పని ఏరకుండానట్టు నా హస్తము గుర్చకాలేదు, విననే ఏరకుండానట్టు నా చెవులు. మరి ఏం జరిగింది? సగం అంటే మీరేం చెప్పండి. సగం అంటే నేను సగం మొక్క కాదు, నెక్స్ట్ సగం చెప్పండి. మీరు చెప్పిన చూడు అయ్యాను. మీ పాపములు, మీ దోషములు మీకు దేవునికి అడ్డముగా వచ్చాను. ఈ రాత్రి వేళ ఆ అడ్డు కూడా తొలగిపోవును గాక. చెప్పండి హల్లెలూయా. ఆ ప్రార్థన ఆత్మ దేవుడు మన మీద సమృద్ధిగా కుమ్మరించును గాక. యేసయ్యా, నీకు నాకు మధ్యలో ఉన్న అడ్డు కూడా తొలగిపోవును గాక. ఆమె చెప్పండి హల్లెలూయా. ఏంటంటే రక్షింప నేరకున్నట్లయిన హస్తము వృచ్చ కాలేదు, విన నేరకున్నట్లయిన చెవులు అందము కాలేదు. బిడ్డ, లోకం ఎక్కడుంది బిడ్డ? నీలో ఉంది, నాలో ఉంది బిడ్డ. ఆ ప్రార్థన మనకి చేతవ్వాలి బిడ్డ. ప్రైజ్ ది లార్డ్. దీన్ని పశ్చాత్తాప ప్రార్థన అంటారు. చెప్పండి, ఏ ప్రార్థన ఇది? పశ్చాత్తాప ప్రార్థన. బిడ్డలారా, పశ్చాత్తాప ప్రార్థన నీవు చేయగలిగితే నీ ప్రతిష్టను దేవుడు అమాంతం పెంచేస్తాడండి. మన హృదయంలో ఈ పశ్చాత్తాపాన్ని దేవుడు ఈ రాత్రి పుట్టించును గాక. అని చెప్పండి హల్లెలూయా. నేను మీకు స్వస్థత వచ్చును గాక అనట్లేదండి, మీరు బాగుపడుతును గాక అనట్లేదండి, మీకు అప్పులు తీరిపోవును గాక అనట్లేదండి. ఈ సౌక మాటలు మేము అనమండి, ఖరీదైన మాట అంటున్నామండి. మీకు పశ్చాత్తాపం పుట్టును గాక. ఆమె చెప్పండి హల్లెలూయా. మీకు మీ దేవుడికి మధ్యలో ఉన్న గోడ పడిపోవును గాక. అప్పుడు ఆటోమేటిక్గా స్వస్థత, ఆటోమేటిక్గా విడుదల, ఆటోమేటిక్గా శ్రమలోంచి విడుదల, సంతోషంగా పొందుకుంటావు బిడ్డ. చెప్పండి, శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. ఎస్, రెండవది ఇంకేం చేతవ్వాలా? ఇంకోటి చదవండి. ఇంకేం చేతవ్వాలి? చాలా మంచి మాట ఉంది ఇక్కడ. 32వ కీర్తన 7వ వచనం. 32వ కీర్తన 7వ వచనం. అందరూ వినాలి మాట. 32వ కీర్తన 7వ వచనం. చాలు చాలు, తలగలిపోగెత్తండి. ఇప్పుడు నాతో చెప్పండి. శ్రమలో నుండి నేను లోన తిరగలిగుతున్నా అంటే చెప్పండి. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించగా. కాబట్టి కింగ్ ఫుల్ లాగా చేశారు మొత్తం. చెప్పండి, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. నేను విమోచన గానములతో నిన్ను స్తుతించదను. ఏంటి ఈ మాట అర్థం చెప్పండి. అందరూ ఆలోచించండి, ఒకసారి 5 నిమిషాలు ఆలోచించండి. శ్రమలో నుండి నీవు నన్ను విడిపించదా. చాలా మంది ఏమన్నా, ప్రభాసి శ్రమలోంచి నీవు నన్ను విడిపించదవో. ఏమోనయ్యా, నాకంత అయోమయంగా ఉందయ్యా, ఏమో అని అందరూ. హలో, ఇది చూడండి. ఏమో చెయ్యడు, చెప్పండి. ఇంటికి రామారావు లేదా? ఏమైపోతానో, దేవుడు విడిపిస్తాడో లేదో. ఇశ్రాయేలీయులందరూ లోకంలో తిరిగి అంతకాలం వెళ్ళడానికి కారణం అదే. 40 రోజులు వెళ్ళాల్సిన వాళ్ళు 40 సంవత్సరాలు పడటానికి కారణం అదే. వాళ్ళ ప్రార్థన 40 ఏళ్ళు వరకు ఆలోచించబడ్డా వాళ్ళ గమ్యం జారలా. కారణం ఏంటి? ఆయన మాట్లాడతాడు, ఏమన్నారు చూసావా? ఈ అరణ్యములో మనకు ఆయన ఆహారం పెట్టగలడు, ఈ దాహం తెచ్చడానికి ఆయన మనకి నీళ్లు ఇయ్యగలడు, మనకు చెయ్యగలడు
మాంసం ఇవ్వగలడా ఏమో అని అందరూ. కానీ రాత్రి వేళ దావీదు అంటున్నాడు, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదా. గట్టిగాను కరెక్ట్ పట్టినాలి. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదా. ఇక్కడ పెట్టండి, ఎదలో ఈ పాలు కొట్టారు, లేదు కూడా దూరంగా ఉన్నవాడు పెట్టుకోండి, మిగతా వాడు వద్దులే. అది పెట్టి ఇది పెట్టు, వెనక పెట్టి శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదా. ఈ ముందోళ్ళు అన్న వెనకాల అన్నారు ఇది. అందులో చెప్పండి, దేవా శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదా. గట్టిగా గట్టిగా. ఏముంది ఊలో? బాగా గట్టిగా మోగారులే కానీ ఏముంది ఊలో? ఏముంది ఆలోచన చేయండి ఒక 6 నిమిషం. ఊలో ఏముంది? ఓలో ఏముంది? ఓలో ఏముందో నేను చెప్తే ఊలో ఏముందో అని చెప్పేటాడు. ఓలో ఏముంది? ఆత్మవిశ్వాసం ఉంది. ఏమో అని అందరూ చెప్పండి. ఏమో అనుమానం, ఏమో సందేహం, ఏమో డౌట్, ఏమో అవిశ్వాసం. నూరైనా నూరారైనా నువ్వు నన్ను శ్రమలోంచి రక్షించగా. సూపర్గా అంటున్నారు ఎవరన్నా పిల్లకాయలు. మరి చెప్పండి, ఏమైనా సరే, ఏ రోగమైనా సరే, ఏ సమస్య అయినా సరే, నీకు అసాధ్యమైనది ఏది లేదు కనుక నీవు నా శ్రమలో నుండి రక్షించగా. అబ్బో ఎవడో డెక్షన్ గారు కరాటే పాటల్లో ఉన్నారు వీళ్ళందరూ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మీరు ఆగనమ్మ, ఆడ ఫైటర్లు మగ ఫైటర్లు ఎంత ఉన్నారు అది చెప్తాం. తమ్ముడు అక్కడి నుంచి మోగండి ఒకసారి. నా శ్రమలో నుండి పరువంతా తీసేస్తున్నారు అన్నైనా. గట్టిగా చెప్పండి, ఈడ మెజార్టీ ఎక్కువైపోయింది దేశంలో. చెప్పండి, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదా. నేను స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం పెట్టారు? నువ్వు రక్షించదా, నువ్వు విడిపించదా, నువ్వు అనుగ్రహించదా, నువ్వు విడుదల చేసదా. ఏముంది అందులో? విశ్వాసం. చెప్పండి, ఏముంది అందులో? కడుపు దేంతో నిండింది? విశ్వాసంతో నిండితే ఆ మాట వసతి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయం దేంతో నిండింది? ఓ అనేవాడికి ఏమో ఏమో అనేవాడికి ఏమితో నిండింది? ఓ అనేవాడికి ఏదో నిండింది. మరి మీ కడుపు దేంతో నిండింది? ఉందా విశ్వాసం? నేను సగం మీరు సగం, నేను సగం మీరు సగం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. హల్లెలూయా. నేను తిప్పినట్టు తిప్పండి అందరూ. విశ్వాసమనున్నది ఏంటి ఆకలి చేస్తున్నదే చెప్పండి. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవే ఉన్నవి అన్నట్టుకు రుజువై ఉన్నది. శ్రమలో విశ్వాసం. బైబిల్లో రాయబడిన విశ్వాస సహితమైన ప్రార్థన ఎలాంటి రోగినైనా స్వస్థపరచు. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరులారా, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని నమ్మిన వాళ్ళంతా ఈ విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలా. శ్రమలో ఏం చేతవాలా? ప్రార్థన చేతవాలా. రెండోది ఇంకేం ఉండాలి? ఆ ప్రార్థనలో విశ్వాసం ఉండాలా. చివరి మాట చెప్పుకొని మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, ఇంకొక మాట చదువుతామా? చూడండి, రోమా పత్రిక 12వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతా. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. శ్రమ యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. నాతో చెప్పు, నిరీక్షణ గలవారై సంతోషించుచు
నిరీక్షణ గలవారై శుభ్రు సంతోషించు, శ్రమలలో సంతోషము, శ్రమలో ప్రార్థన, శ్రమలో విశ్వాసం, శ్రమలో కొట్టండి కొట్టండి, శ్రమలో సంతోషము గలవారై దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. పౌలు శీల లాంటి సేవకుల్ని బాగా కొట్టి 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 రక్తం అంతా కారకట్టు కొట్టి అది ఈడ్చుకొని వెళ్ళి మొండాలు వేసి కందకోలని జైల్లో తోసేశారండి. అది వచ్చాక బట్టలు తప్పమని లేచి నెమ్మదిగా గాయాలు కాస్త కడుక్కొని ఈలోపు చీకట పడిపోయింది. ఆ ఖైదీలందరూ ఒక్కొక్క బెడ్ మీద ఒకటి కూర్చొని దేవుడు అంటే కూర్చొని ఎవడానే ఏ దేవుడు మన దేవుడు అని అందరూ ముఖమే చేయబెట్టేట దేవుడు అందరూ అట్లా కూర్చున్నారు. దేవుడు అని అందరూ ఈశ్వరో నాయనో వాళ్ళందరూ తల చోట కూర్చొని ముఖమే చేసుకొని నేను ఆ రోజు అనవసరంగా మా అత్త మీద పాపం వచ్చి దాన్ని చంపకొచ్చి నేను ఇక్కడ వచ్చాను. దేవుడు అంటున్నాడు. ఇంకోటి ఉంటాడు ఏమో స్కూటర్ పోతే పోయాడు గౌతున్నట్టు కింద పడి తెచ్చాడు మా మామ. ఆయన దేవుడు దడి కట్టుకుంటే ఏమైంది, ఆ దడిని కాస్త వదిలేస్తే బాగుండేది, ఆ దడి కట్టిందని దాన్ని చుట్టుపక్కల అయితే షాప్ పడి చచ్చింది. అంత దేవుడు ఎందుకు చనిపోయిందిరా నాయనో అని అందరూ గోల పడుతుంటే ఎవడు వాళ్ళు గోల పడుతుంటే వీళ్ళిద్దరు ఉన్నారే పౌలు శీల. చెప్పండి ఎవరైనా పౌలు శీల. వీళ్ళిద్దరూ రక్తం కాలుతుంటే గాయాలు అవుతుంటే వాళ్ళందరూ దేవుడు అంటే కూర్చుంటుంటే వీళ్ళు ఏమన్నారంటే దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతి చెప్పడం స్తుతించుడి సకల ప్రాణులు యెహోవా సకల హల్లెలూయా గట్టిగా పడాలా వినబడాలా స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు. వీళ్ళు వచ్చారు, కుర్రోళ్ళు వచ్చారు, వాళ్ళతో మాడితే ఉన్నారు. ఒక నిమిషం ఉండండి. వీళ్ళందరూ బొగ్గ చెల్లిట్లు ఏమన్నారు అనండి దేవుడు అందరూ బొగ్గ దేవుడు. వీళ్ళేం చేస్తున్నారు 1 2 3 స్టార్ట్. ప్రభు తలములతో ఆయన స్తుతించుడి గంభీర తాళముతో గంభీర తాళముతో దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు. భూకంపం వచ్చేసింది అక్కడ. చెరసాల పునాదులు పడిపోయాయి అక్కడ. రాత్రి వేళగా ప్రియ సహోదరులారా శ్రమలో పెట్టు దేవుడు చర్చికి రమ్మారా దేవుడు. చర్చి లోకంలో దేవుడు అంటే ఆ దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు నాకు అర్థం కాదు. దేవుడు ప్రార్థన పెట్టుకోమ్మ ఇంట్లో వద్దులేండి దేవుడు. రామ్మ సాక్షి చెప్పి ఇంకేం చెప్తా సాక్షి దేవుడు పెట్టు దేవుడు. దేవుడు అనేవాడికి దేవుడు చూపించేవాడికి అంత తేడా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శ్రమలో దేవుని అందరూ 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 ఎల్లప్పుడు దేవునికి
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించదము. అల్ల సైన్యములకు అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా స్తుతి మహిమ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. అప్పులు లేవనుకుంటున్నారా మాకు? తెప్పలు లేవనుకుంటున్నారా మాకు? శ్రమలు లేవనుకుంటున్నారా? శ్రమలే స్తోత్రం స్తోత్రమే. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ గడి చెప్పండి హల్లెలూయా. ఇట్లాగే ఒక ఊరు వెళ్ళా నందిగామలో మీటింగ్ అయిన తర్వాత ప్రార్థన చేసుకోవడానికి కొందరు వచ్చారు. ఒక ఆవిడ తెగేడు చెప్తుంది, అన్నయ్య అన్నయ్య అంటుంది. అక్కడి నుంచే ఆమె ఇక్కడ దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటమ్మా చెప్పమ్మా అంటే, ప్రార్థన చేయాలని నేను చచ్చిపోదాం అనుకున్నాను అన్నయ్య. ఎందుకమ్మా చెప్పమ్మా అంటే, ఏం చేద్దామని 25,000 అప్పుండిపోయిందని ఎక్కడ తిరిగితే అర్థం కావట్లేదండి. ప్రార్థన చేయాలి అప్పుడు. నన్ను ప్రార్థన చేయమంటే నేను చెయ్యము తల మీద ఎత్తే నా చెయ్యి ఉడుకుతుంది. ఎందుకు అడుగుతుంది? ఆమెకు 25,000 ఉంది. ఆమె నెత్తి మీద చేయొచ్చు ప్రార్థన చేయడానికి 5 లక్షలు ఉంది. ఆవిడ 25,000 చచ్చిపోద్దంట. మరి నేను ఎన్నిసార్లు కావాలి? 1,04,000 5 లక్షలు అంటే 4 పాతికలు 100 సార్లు కావాలి. సచ్చి ఒక పాతికే సత్తే మరి 5 లక్షలు ఎన్నిసార్లు కావాలని చెప్పండి. నేను అవుతాను ప్రభు నీకు స్తోత్రం అయినా నా 5 లక్షల మాట అటు పెట్టి ముందు ఏమో 25,000 సంగతి చూడు నాకు చచ్చిపోతుంది అని అవకాశం ప్రార్థన చేస్తే అయిపోయింది. ఆమె వెళ్ళిపోయింది, కన్నీళ్ళు తుడుచుకొని వెళ్ళిపోయింది. నాకు ఇంక మెంటలు వచ్చేసింది. ఏమో 25,000 అంత పెళ్ళి అయిపోతుంది, నేను అంత ఫీల్ అవ్వాలి దేవా అని అనుకుంటున్నాను. మొత్తానికి తీవ్రంగా అయిపోయింది. 3 నెలల తర్వాత ఉపాసుకోవడానికి మళ్ళీ పిలిచాడు ఆ పాస్టర్ గారు. ఉపాసుకోవడానికి వచ్చిన తర్వాత ఆయన అంటాడు, భోజనం మీకు ఒక సహోదరి ఏర్పాటు చేసిందని అన్నాడు. ఎవరు ఆ సహోదరి అంటే ఇంటికాడ వంట చెప్తుందని చెప్పింది ఆవిడ. సరే నన్ను బండికి ఇచ్చిన ఫోటో నాకు తీసుకెళ్తే ఆ సహోదరి ఎవరు అన్నయ్య ఇది ఎక్కడో చూసేది నీ సహోదరి అంటే 25,000 చచ్చిపోతానని చూసావా? ఆమెగారు ఏమగారు అని నేనే నీకు అన్నం పెట్టాలి మొక్కుకున్నా చేతిలో నీళ్ళు ఇచ్చిన ఆ చెయ్యి అంత నోరు అంత సోళ్ళు అంత కారిపోతున్నాను. ఏంటమ్మా అంత తీవ్రంగా నాకు అన్నం పెడతాను? అన్న నువ్వు ప్రార్థన చేసావా? నువ్వు అటు వెళ్ళేపోలేదు. డాక్టర్ లోన్ వచ్చింది దెబ్బలు తీరింది దేవుని ఇష్టం. నేనేమనుకుంటున్నానంటే ఒక ప్రార్థనకే ఆమె తిరిగిపోయింది. నేను 100 ప్రార్థనలు చేశాను, నాకు ₹1 కూడా చేసయ్యా ఏం చేయాలయ్యా అంటే ఆయన ఏమన్నాడంటే స్తుతించవయ్యా. ఏమన్నా ఏం చేయాలయ్యా? దేవుడు అనుకుంటున్నాయ్యా. వద్దునైనా దేవా నీకు స్తోత్రం చెప్పండి అయ్యా. చెప్పండి అందరు గట్టిగా చెప్పాలా? శ్రమలో సంతోషించుడి. బైబిల్లో ప్రభు చెప్తున్నాడు పేతురు ద్వారా, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. ఇంకో మాట చెప్తున్నాడు, కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట. చెప్పండి, నేను మాట్లాడుకున్నాను ఇది శ్రమ ఏంటంటే కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మలను విడుదల చేయవాడై ఉన్నాడు. ఈ రాత్రి వేళ శ్రమ దినమున నీవు కృంగిపోయినా ఏమైపోతావుట? శాతగా పడిపోతావు. ఈ రాత్రి నా ప్రియ సహోదరులారా, అనుకున్నది జరుగుతున్నది వ్యత్యాసంగా ఉండి నీ జీవితాన్ని వేధిస్తూ ఉండేమో. ఒకటి అనుకుంటూ ఇంకోటి జరుగుతుందని బాధపడుతున్నావేమో. నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు, కానీ దేవునికి సమస్తం తెలుసు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభా, నేను అనుకున్నది వేరు, జరుగుతున్నది వేరు. నాయన ఎప్పటికి పోతాయ్యా ఈ శాపం? ఎలా బయటకు వస్తానయ్యా నేను మళ్ళీ వెనక్కి? నా జీవితం ఎప్పుడు మారుతుందయ్యా? నా కుటుంబంలో ఎప్పుడు సంతోషం నేను చూస్తానయ్యా? ఎప్పుడు సమృద్ధిని నేను అనుభవిస్తాను ప్రభు అని కృంగిపోతున్నటువంటి ప్రతి బిడ్డతో ఈ చివరి రాత్రి చివరి గడియలో ప్రభు అన్నాడు, కృంగిపోవద్దు. ఏం
చేయొద్దు, కృంగిపోవద్దు. శ్రమలో ఏం చేతవాలా? ప్రార్థన చేతవాలా. రెండవది అందులో ఏముండాలా? విశ్వాసం ఉండాలా. మూడవది ఏం చేయాలా? సంతోషం, నిరీక్షణ కలవారమై సంతోషించుచు ఆయన సన్నిధిలో స్తుతించి ప్రార్థించే వారి జీవితాల్లో ఎరికో గోడలు లాంటి గోడలు కూడా కూల్చివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. స్తుతించే ఆ చెరసాల పునాదులు బద్దలు కొట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. శ్రమలో నిరసించకుండా, శ్రమలో జీవితం ఎలా అయిపోయింది, నేను ఎలా అయిపోయింది అని తలకాయ బాదుకోకుండా, శ్రమలో దేవుడు నన్ను స్తుతించమన్నాడని దేవునికి స్తోత్రం చెల్లిస్తే నీ కొరకు ఆయన ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు బిడ్డ. ఆమె చెప్పండి హల్లెలూయా. ఆయన గురించి బైబిల్లో రాయబడింది ఏంటంటే, ఆయన మనతో పాటు మన శ్రమలో సహానుభవం లేనివాడు కాడు కనుక మన శ్రమలో మనకి సహాయం చేయవాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. ఆయన శ్రమలలో మనతో సహానుభవం లేనివాడు కాడు. ఆయన మనకంటే టాప్ మోస్ట్ శ్రమలన్నీ అనుభవించాడు. ఆయన అందరూ వచ్చి పట్టుకుంటే, ఆయన అందరూ ఈడ్చుకుపోతుంటే, ఆయన వీపు మీద కొరలతో నాకటి చాలా వల్ల దున్నుతుంటే, ఆయన హృదయం అంతా గాయపరుస్తుంటే, ఆయన ముఖం మీద ఉమ్మేసి ఎవడు కొట్టాడో చెప్పని ఎగతాళి చేస్తుంటే, సిలువను మోస్తుంటే, మేకులు దింపుతుంటే, పళ్ళెం పొడుస్తుంటే, ముళ్ళకిరీటం కూర్చుతుంటే, శ్రమలో ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, మీరేమి చేస్తున్నారో మీరెరగరు కనుక వీరినే క్షమించుము. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. రాత్రికాల సమయంలో శ్రమలో యేసు ఎన్నడూ కృంగిపోలేదు. శ్రమలో ఎప్పుడు ఆయన అమ్మో అనలేదు, బాబో అనలేదు, పారిపోలేదు, పరారవలేదు. ఆయన పట్టుకోవడానికి సైనికులు వస్తే వాళ్ళని అడుగుతున్నాడు, మీరు ఎవరిని వెతుకుచున్నారు? మేము నజరేయుడైనా యేసును, నువ్వు వెతుకుతున్న నజరేయుడైన యేసును నేనే. శ్రమలో పారిపోయే రకం కాదు, శ్రమలో కృంగిపోయే రకం కాదు, శ్రమలో స్థిరంగా నిలబడేవాడు నీకు దేవుడై ఉన్నాడు. స్తోత్రం హల్లెలూయా. శ్రమలో స్థిరపరిచే దేవుడు ఆయన శ్రమలను అనుభవించి మనతో చెప్తున్నాడు, శ్రమలో కృంగిపోవద్దు. శ్రమలో ఏం చేతవాలట? ప్రార్థన చేతవాలా. శ్రమలో ఏం చేతవాలా? విశ్వాసం ఉంచడం చేతవాలా. శ్రమలో సంతోషిద్దాం. ఎన్నటికీ విసిగిపోవద్దు, ఎన్నటికీ విరక్తి చెందొద్దు, సైతానికి చోటు ఇవ్వద్దు. వాడు కృంగ తీస్తే కృంగిపోవద్దు. వాడి కోసం ఎప్పుడు కూడా దారి చూపించొద్దు. ధైర్యంగా ఉందాం. అనుకున్నది ఒకటైనా, జరుగుతుంది ఒకటైనా, కోరుకుంది ఒకటైనా, దక్కుతుంది ఇంకోటైనా, ఈ ఘర్షణ మన జీవితాన్ని ఎన్నడూ కృంగ చేయకుండా శ్రమలో ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, మోకరించండి. ఈ చివరి రాత్రి వేళ మనకి జీవితాన్ని దేవుని సన్నిధిలో పెడదాం. శ్రమలో నాకు ప్రార్థన నేర్పిన ఆయన, శ్రమలో నాకు విశ్వాసాన్ని పెంచిన ఆయన, శ్రమలో నాకు సంతోషాన్ని కలిగించిన ఆయన. అందరూ ప్రార్థన చేద్దామా? ఎక్కడోళ్ళు అక్కడ మోకరించండి, ఎక్కడోళ్ళు అక్కడ కళ్ళు మూసుకోండి. రాత్రి వేళ ఒకవేళ నేను అన్న శ్రమలు నీకు లేకపోవచ్చు, నీ శ్రమలు నీ పక్కనకి లేకపోవచ్చు, నీ శ్రమలు నీకే తెలుసు, నీ దేవునికి తెలుసు. లోపల పడే బాధ, లోపల పడే వేదన దేవునికి తెలుసు ఈ రాత్రి. అందుకే దేవుడి రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. శ్రమలో కృంగిపోవద్దు, శ్రమలో సైతానికి చోటు ఇవ్వద్దు, శ్రమలో ఎప్పుడు వెనకడుగు వేయొద్దు. యేసయ్యను అడగండి, ఆయన నీ చేయి పట్టుకుంటాడు. ఆయన నీ చేయి పట్టుకొని నేను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. శ్రమలో ఆయన నీ చేయి పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాను. అందరు కళ్ళు మూసుకోవాలా? అయ్యా, జరుగుతుంది ఒకటయ్యా, కోరుకుంది ఒకటయ్యా, నేను అనుకోలేదయ్యా ఇలాంటి శ్రమలు నాకు వస్తాయని. గారాబంగా పెరిగాను ప్రభు, కానీ పెళ్ళైన తర్వాత ఘోరమైన నరకం చూస్తున్నాను ప్రభు. కష్టపడి బతుకుతున్నాను నాయన, కానీ నా కష్టాన్ని గుర్తించిన భార్య దొరికింది నాయన. పిల్లలు పుట్టారని ఆనందపడుతున్నాను నాయన, కానీ పిల్లలు తిరుగుబాటు చేస్తున్నారు నాయన. నేను అనుకున్నది వేరు, జరుగుతున్నది వేరు ప్రభా. నా శ్రమలో నాకు తోడుగా ఉండు నాయన, నా శ్రమలో నన్ను దర్శించిన ఆయన. అందరూ కళ్ళు మూసుకున్న వేళ కళ్ళు తెరవకుండా వాడితో కలిసి దేవుని సన్నిధిలో ఈ ప్రార్థన మొదలు పెట్టండి. నన్ను ధైర్యపరచే తోడు నీవేగా, కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను
నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా మరువగలనా నీ మధుర ప్రేమలో మరువగలనా నీ మధుర ప్రేమలో యేసు నా జీవితాంతము యేసు నా జీవితాంతము చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో అందరు కలిసి పడదాం చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో ఓడిపోనివ్వడు యేసయ్య ఓడిపోనివ్వడు ఓడిపోనివ్వడు యేసయ్య ఓడిపోనివ్వడు ఓటమిత పని రోజైనను ఓడిపోనివ్వడు చేజారిపోయిన స్థితులైనను అస్సలు ఓడిపోనివ్వడు ఓడిపోనివ్వడు యేసయ్య ఓడిపోనివ్వడు కృంగిన స్థితి అయినను అసలు ఓడిపోనివ్వడు ఓడిపోనివ్వడు యేసయ్య ఓడిపోనివ్వడు ఓడిపోనివ్వడు యేసయ్య ఓడిపోనివ్వడు ఓటమిగా పరిశోధైనను అసలు ఓడిపోనివ్వడు చేజారిపోయిన స్థితులైనను అసలు ఓడిపోనివ్వడు ఓడిపోనివ్వడు యేసయ్య ఓడిపోనివ్వడు ఓడిపోనివ్వడు యేసయ్య ఓడిపోనివ్వడు ఓడిపోనివ్వడు యేసయ్య ఓడిపోనివ్వడు యేసయ్య ఓడిపోనివ్వడు ఓడిపోనివ్వడు యేసయ్య ఓడిపోనివ్వడు ఓడిపోనివ్వడు యేసయ్య ఓడిపోనివ్వడు చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో అందరూ చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా
నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలను దేవుడు దీవించినట్లుగా చిన్న ప్రార్థన మన మధ్యలో పాస్టర్ ఇశ్రాయేల్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నాం. ఈ రాత్రి దేవుడు తన దాసులలో నుంచి మనకు వినిపించినటువంటి చక్కటి సందేశం, మన జీవితాలను ఎంతో బాగుపరిచే సందేశం, మన జీవితాలను దేవుని దగ్గరికి నడిపించే సందేశం. కృంగిన సమయంలో మనము ప్రభుతో కలిసి ప్రార్థన చేసేటువంటి అనుభవం కలిగినటువంటి సందేశాన్ని రాత్రి దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రార్థన చేసుకున్న ఈ మాటలు వ్యర్థముగా పోనీక మన హృదయాల్లో భద్రం చేసుకుని ప్రభు పదల చెంత కృంగిన సమయంలో మనం ప్రార్థన స్థితి కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. దయగల తండ్రి, కృపగల యేసయ్య, మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వాధికారి, మా ప్రియమైన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీ పాదాల చెంత ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా, మీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఈ రాత్రి తండ్రి ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఈ ముగింపు ప్రార్థన వరకు మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన దేవుడు అయ్యా. వాతావరణాన్ని మాకు అనుకూలపరిచారు తండ్రి, మీకు వందనాలు, స్తోత్ర. కరెంటుని మీ స్వాధీనంలో ఉంచుకున్నారయ్యా, మీకు స్తుతులు, స్తోత్రాలు నాయన. మీ దాసుని నాయనలో నుంచి మాకు వినిపించిన వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా, మీకే మహిమ కలుగును గాక. చేరి వచ్చిన ప్రజలందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ రాత్రి అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా మీరు మాట్లాడిన సందేశాన్ని బట్టి మీకు మహిమ, ఘనత, ప్రభావాలు మీకు కలుగును గాక నాయన. దేవా, చేరి వచ్చిన దైవజనులు పెద్దలను దీవించి ఆశీర్వదించండి అయ్యా. మీ దాసులు రూబెన్ మినిస్ట్రీ డైరెక్టర్ గారు అయినటువంటి నాయన అయ్యా డేవిడ్ పాలయ్య గారిని దీవించు. ఆయన కుటుంబాన్ని మీ కృపతో నింపి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మీ దీవెనలతో నింపండి, ప్రయాణాలలో రాకపోకలలో తోడుకునండి ప్రభువా. అయ్యా, స్థానిక దైవజనులను దీవించండి, ఆయన కుటుంబమును దీవించి ఆశీర్వదించండి ఆయన. సంఘాన్ని దీవించండి, చేరి వచ్చిన పిల్లలందరినీ దీవించండి నాయన. చేరి వచ్చిన దైవజనులు, పెద్దలు, యవనస్తులు నాయన తండ్రి, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, పిల్లలందరినీ మీ పరిశుద్ధ నామములో దీవించి మీ కృప క్షేమములతో మా స్థలాలకు తీసుకొని వెళ్ళమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఈ రాత్రి మీరు అందించిన ఉపదేశాన్ని బట్టి మీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం అయ్యా. మీ దాసులు నాయన, పెద్దలు నాయన, రూబెన్ మినిస్ట్రీ ప్రెసిడెంట్ గారైన యేసురత్నయ్య గారిని అయ్యా, తన కుటుంబాన్ని దేవా మీరు దీవించి ఆశీర్వదించిన ఆయన ఆరోగ్యంగా ఇచ్చాయి, నెమ్మదిగా ఇచ్చాయి తండ్రి, మీకు వందనాలు అయ్యా. వర్తమానం అందించిన మీ దాసుల్ని దేవదాసయ్య గారిని మీరు దీవించు ప్రభా. తన భార్య పిల్లలను దీవించు. అనేక ప్రాంతాలు తిరుగుచుండగా కావలసినటువంటి శక్తి, బలమును మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నారు తండ్రి. మీకే వందనాలు అయ్యా. మీరు అనుగ్రహించిన సౌండ్ సిస్టమ్ బట్టి వందనాలు, ఆర్కెస్ట్రాను బట్టి వందనాలు ప్రభువా. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, కూర్చోనండి. ఒక 5 నిమిషాలు మీరు ఓపిక పట్టిన తర్వాత మరి ఆ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. వారు వేదిక వరకు వచ్చినట్లయితే వారి వరకు ప్రార్థన చేస్తాము అందరూ కలిసి. దానికి ముందుగా పాస్టర్లు కొన్ని మాట్లాడిన తర్వాత మరి కోటాలు ఏర్పాటు చేసేవాడి కోసరం గారు వచ్చి ఒక పాట పాడుతున్నప్పుడు కానుకలు సమర్పించబడితే అదే సమయంలో కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత ప్రార్థన చేసి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనమందరూ కూడా సమకూడబడడానికి ఉన్న కారణం, ఈరోజు చక్కటి వర్తమానం ద్వారా మన ఇంటికి వచ్చారు. దైవ సేవకులు దేవదాసయ్య గారు శ్రమ దినమనాన్ని కృంగిన
శాతకాని వాడు అవుతామనేటువంటి అంశం ద్వారా చాలా విషయాలు మనతో మాట్లాడాడు. చాలా విషయాలు మనం కృంగిపోతుంటాం, చాలా విషయాల్లో బలహీనమైపోతాం, చాలా విషయాల్లో ఆలోచన కలిగి మనం ఎటు తోచన పరిస్థితుల్లో ఉన్నటువంటి మనలను వారి పురికొల్పి హెచ్చరించి దేవుడు మాత్రమే ఆ శ్రమ దగ్గర నుండి మనల్ని తప్పించగలడు అనేటువంటి విషయాన్ని వారు చాలా స్పష్టంగా మాట్లాడటం మనం ఇంటూ వచ్చాం. ఈ రీతిగా ఇంతమంది మనం ఇక్కడ సమకూర్చబడ్డా అంటే దీనికి ఉన్న ఒక ప్రధానమైన మూల కారణం చెప్తాను. గత కాలంలో మనము దేవుడు యేసుక్రీస్తు దేవుడు అనే సత్యాన్ని ఎరగని దినాలలో మన పిల్లి రూబినయ్య గారు ఈ సత్య సువార్తని ఈ ప్రాంతాలు తీసుకుని వచ్చి ఈ మందిర నిర్మాణాలు జరిగించి సేవకులను ఏర్పరిచారు. వారు 2000 సంవత్సరంలో వారి లోకం నుంచి వెళ్ళిపోయారు. ఈ పని అంటతో ఆగిపోయే దానిలో ఆ శ్రమకాలంలో పని లేని ఆ శ్రమకాలంలో వారి కుమారులు డేవిడ్ బాలయ్య గారు మరి ఇప్పుడే పాట పాడారు. వారు మరలా పురికొల్పబడి లేచి మరలా తిరిగి ప్రాంతాల్లో ఈ సత్యస్వాదన ప్రకటన చేయడానికి వారు సేవకులను పురికొల్పి జరిగిస్తున్నటువంటి పరిచర్య కారణం చేత ఈరోజు మరి నర్సింగోలు గ్రామంలో డిక్సన్ పాస్ గారు ఇంత పెద్ద సభలు ఏర్పాటు చేయడానికి ఇది ప్రధానమైన కారణమని మనం గుర్తించాలి. అలాగే ఈరోజు కూచిపూడి కోటేశ్వరం గారు ఈ సభను ఏర్పాటు చేయడానికి వారొక్కరి సాహసించి దైవ సేవకులతో మాట్లాడి ఈ పనిని ప్రారంభించిన కారణం చేత అనేక ప్రాంతాల నుంచి దైవ సేవకులందరూ కూడా ఇక్కడ సమకూర్చబడి ఈరోజు ఇంత పరిచయం జరగడానికి కారణమైనటువంటి ఆ కుటుంబమును మనందరూ కూడా వారి కొరకు ప్రార్థన చేయవలసిన వారుగా ఉంటున్నా. అలాగే ఈ రూమెల గురించి కార్యక్రమాలు దీవెనకరంగా జరగడానికి మినిస్ట్రీ కొరకు మీరందరూ కూడా వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటూ మినిస్ట్రీ యొక్క నాయకత్వాన్ని మరి డేవిడ్ బాలయ్య గారిని బలపరిచి అందులో పనిచేస్తున్న దైవసేవకులు వారందరూ సంఘాలలో దేవుడు వారిని బలపరిచి ఈ పరిచయం కొనసాగింపు చేయనట్టుగా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రభుత్వ మిమ్మల్ని కోరుకుంటూ అలాగే మరి ఇంకా శ్రమపడి ఈ కార్యక్రమ నిర్వహణలో తోడుండి నడిపించేటువంటి దైవసేవకులు డిక్సన్ పాస్ గారి కుటుంబానికి ప్రభుపక్షంగా వందనాలు చెల్లిస్తూ అలాగే వాక్య దాసులని ఈగల ప్రభు బలపరిచి ఇంకా అనేక ప్రాంతాల్లో వారి ఇంకా సత్య సువార్తను ప్రకటన చేయడానికి వారి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడి మంది కొనసాగింపు చేయాలని కూడా మన ప్రాంతంలో జ్ఞాపకం చేస్తున్నాము. అలాగే మరి వ్యవహరించినటువంటి స్థానిక సంకల్ప గారికి ప్రభుపక్షంగా వందనాలు చెల్లిస్తూ లబాడలు ఇస్తున్నారు. పంచినటువంటి దైవ సేవకులకు ప్రత్యేకమైన ఈ సమయంలో ఈ కోట్లను ఏర్పాటు చేసినటువంటి వర్షం గారి కుటుంబం వీళ్ళందరూ కూడా సిద్ధపడింది. సహోదరి వచ్చి పాట పాడుతూ ఆ సమయంలో సమర్పించాలని కోరుతున్నాను. మా ఎవరికి వెళ్ళేసి దానికి సమర్పణ చేయుము ప్రభునకు నీ దేహమే ఘనము సమయమును సమర్పణ చేయుము ప్రభునకు నీ దేహమే ఘనము సమయమును అబ్రామును అడిగిన ప్రభువప్పుడు ఇసాకును అర్పణ ఇమ్మనెను. అబ్రామును అడిగిన ప్రభువప్పుడు ఇసాకును అర్పణ ఇమ్మనెను. నీ బిడ్డను సేవకు ఇచ్చెదవా
డాష్ మీద పోతే సేవకులందరూ కలిసి మీ కొరకు మరి ప్రార్థన చేస్తారు పిల్లగారండి. ఈ సమయంలో పెద్దబడినటువంటి కానుకల కొరకు పాస్టర్ దేవన గారు వచ్చి ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధ ప్రేమ స్వరూపి జీవాధిపతి నీకు స్తోత్రములు తండ్రి. ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించి అనుగ్రహించినటువంటి ప్రభా, ఈ సభ నిమిత్తం నా తండ్రి మీరు ఎంతగానో కృప చూపించారయ్యా. ఈ సభ నిమిత్తం కానుకలు ఎత్తినటువంటి గుప్పిలు విప్పినటువంటి ప్రతి బిడ్డను ప్రభా, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నానయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. కుటుంబాలు వారి వైపు చాపి స్తోత్రం స్తోత్రం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన ఏకీవించాలని మనం చేస్తున్నాను. మహోన్నతుడ, జీవము కలిగిన మా యేసయ్య, ఘనుడా, గొప్ప దేవుడా, మీ శ్రేష్టమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాను. మీ అద్భుత ప్రేమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అయా ప్రభువైన ఈ 3 దినాలు నరసింహుల పట్టణాన్ని ప్రేమించి అయా మీ ప్రియకుమార్తె కూచిపూడి కోటేశ్వరమ్మ గారు వారిని ప్రేరేపింపజేసి దరిద్ర అద్భుతమైన కోరికల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు 3వ దినం. ఈ 3 రోజులు కూడా వర్తమానాలు జరగడానికి, వచ్చిన వారందరికీ భోజన సదుపాయాలు ఏర్పాట్లన్నీ కూడా జరిగించడానికి ఆర్థికంగా వారిని మీరు ప్రేరేపించి వారి కుటుంబాన్ని మీరు బలపరచి వారి కుటుంబాలు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతగా ఏర్పరిచిన ఈ ప్రత్యేక కోరికల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాను. సంఘానికి ఆయా ప్రాంతాలు వచ్చిన వారికి అందించబడే మీ వర్తమానాల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రజలను పురికొలిపి అయా మీ వాక్యము చేత బలపరచడానికి మీ ప్రీతి మాట కోటేశ్వరమ్మ గారిని మీరు బలపరిచారు దేవా. వారి కుటుంబాన్ని, బిడ్డలు, కుమారులు, కుమార్తె, అల్లుళ్ళు, కోళ్ళ మనసులు వారందరిని దీవిస్తూ మీ ప్రేమలో ఐక్యపరిచి కుటుంబంలో నెమ్మది, క్షేమము, అభివృద్ధి, ఆశీర్వాదము కలిగజేస్తూ వారి చేతుల వ్యాపారాన్ని వృద్ధిపరచి కుటుంబంలో ప్రతి కొరతలు, అక్కర్లు తీరుస్తూ వారి కుటుంబాన్ని మీరు కాపరిగా ఉండమని వేడుకుంటున్నారు దేవా. ఇంత ధనాన్ని వ్యయపరిచే వారు నాయన కృతజ్ఞత కలిగజేసిన ఈ గొప్ప పరిచర్య ద్వారా అనేక మంది బిడ్డల ప్రభ వర్తమానాలు విన్నారు. అనేక మంది దైవ సేవకులు మీ వర్తమానాలు అందించారు దేవా. 40 సేవకులు ఈ ప్రాంతానికి పిలువబడ్డారు. వారందరూ కూడా ఆత్మీయంగా బలపరచబడ్డానికి ఈ కోడికలు ఎంతో ఆయా దోహదపడ్డాయని నమ్మి ప్రార్థన చేస్తున్నాను. ప్రియ కుటుంబాన్ని బలపరిచి దీవించి ఆశీర్వాదిస్తున్నాయన. ఇక్కడ స్థానిక పరిచయం చేస్తున్న సంఘ కాపురి గారిని, నిక్షణ పాస్ గారిని, కుటుంబాన్ని, బిడ్డల పరిచయలు, సంఘాన్ని దీవిస్తూ అలాగే ఇక్కడ చేరిన ఆయా ప్రాంతాలు వచ్చిన దైవ సేవలు, వారి బిడ్డలు, సంఘాలు, వారి పరిచయలను దీవిస్తూ అలాగే మా డైరెక్టర్ గారి కుటుంబాన్ని, పిల్లల పరిచయను వృద్ధిపరుస్తూ ఈరోజు మొత్తం కుటుంబాన్ని అయ్యా వారి సేవ పరిచయం వృద్ధిపరిచి యా మీరైనా మహిమ పద్ధతు ఈ అక్కడ కోటేశ్వరమ్మ గారి కుటుంబం ద్వారా జరిగే అద్భుత కార్యబడి పలుసారి శృతి స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్ఠ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము. మా ప్రియ పరలోకపు తండ్రి, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకును ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన దైవసేవ బిడ్డల పరిచయలు, సంఘాలకు, స్థానిక సంఘ కాపురి గారి కుటుంబానికి బిడ్డల పరిచయకును ఈరోజు వాక్యం అందించిన తన దాసుని పరిచయ కుటుంబాలకు మరి ముఖ్యంగా ఈ మినిస్ట్రీ నడిపిస్తున్న మా ప్రియులైన డైరెక్టర్ గారి కుటుంబాన్ని పిలిచిన తోడు సదాకాలము తోడు నడిపించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, ప్రతిరోజు దేవుడ 3 రోజులు 3 రాత్రుల పని పగలు కూడా, శనివారం పగలు కూడా జరిగింది. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా వర్షం, నిన్న వర్షం, కానీ ఏ కూటాన్ని కూడా వర్షం ఆటంకం లేకుండా దేవుడు చేశారు. నిజంగా ఆ బిడ్డ యొక్క ఆసక్తి, వారి యొక్క ఆశ, దేవుడు మీ కుటుంబ పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా. దానికి కారణం ఈ కోటాలు, ఈ విధంగా ఈ వర్షాలు, ప్రతికూల పరిస్థితులు జరగటమే. ఇదే సాక్షి. స్తోత్రం, స్తోత్రం.
కనుక దైవ చిత్తానుసరం మనమని ఆశగల ప్రాణాన్ని దేవుడు తప్పకుండా తృప్తిపరుస్తాడు. మరొకసారి ఈ కోటలు ఏర్పాటు చేసినటువంటి ప్రియ కుటుంబాన్ని సంపూర్ణంగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆర్థికంగా, ఆత్మికంగా, ఆరోగ్యపరంగా నూరంతలుగా కుటుంబము ఫలించునుగాక. మంచిది. ఈ యొక్క కోడికలి 3 దినాలు మరి మన మధ్యలో దేవుళ్ళ మన మినిస్టర్ యొక్క డైరెక్టర్ గారు మరి సహోదరుడు డేవిడ్ పాల్ గారు వారి కుటుంబంతో మన మధ్యకు ఈరోజు విచ్చేశారు. వారికి నేను హృదయంతో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మా యొక్క పెద్దలు యొక్క రూబెన్ మినిస్టర్స్ ప్రెసిడెంట్ గారైనటువంటి దైవజనులు పాస్టర్ యేసురత్నం అయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు అద్భుతమైనటువంటి దేవుని యొక్క వర్తమానాన్ని మరి ఈ యొక్క కూడికి ఎంత నిండుగా, ఇంత ఆశీర్వాదకరంగా, సంతోషకరంగా ముగింపును దేవుడు ఇచ్చాడు. ఎలాగంటే దైవజనులు రత్న దేవదాస్ గారు వారు మన మధ్యలో వారు ఎంతో సంతోషాస్పదకరం. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వేదిక మీద ఉంటే దైవజనులందరికీ కూడా పాస్టర్ నీలయ్య గారు, పాస్టర్ రవీంద్ర గారు, యోనా గారు, జయరావు గారు, పాస్టర్ సురేష్ గారు, అలాగే ఇసా గారు, జగన్ గారు, అలాగనే మన ప్రియ జాకబ్ గారు, అలాగనే మన ప్రియులు ఇస్రాయలయ్య గారు, అలాగే కొర్నేలు గారు, షాలిం రాజు గారు, మరియు మరి శివరాజు గారు, దేవదానం గారు, మరి దైవజనులు మరింత కింద ఉన్నారు మన సోదరులు చిన్నబాబు గారు. వచ్చిన దైవజనులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే చక్కని ఆర్కెస్ట్రా సహోదరులు వారు చాలా చక్కగా మాకు సహకరించారు. మంచి సంగీతాన్ని దేవుని మహిమాన్ని అందించారు. వారికి ప్రత్యేకమైన వందనాలు. యోనా గారు వందనాలు. అలాగే సౌండ్ సిస్టమ్ మేము మాట్లాడింది 3 రాత్రులే, కానీ సహోదరుడు మరి క్రాంతి ఈ యొక్క గ్రామానికి అల్లుడు అవ్వటం మాట్లాడింది ఒక ఆయన ఆపరేట్ చేస్తుంది ఆయన. కనుక 2 దినాలు ఈరోజు ఆరాధనకు నిన్న పగల కోటాన్ని కూడా ఫ్రీగానే సౌండ్ సిస్టాన్ని ముఖ్యంగా సహోదరుడికి మంచి కుమారుడు కావాలి. దేవుడు ఇచ్చినగాక సౌండ్ సిస్టమ్ సహోదరుడికి వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మరొకసారి ఈ కూటాలు ఏర్పరిచిన సందర్భంలో ఒక గొప్ప సంతోషం ఏంటంటే 4 ఆత్మల దేవుడు రక్షించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఈ కూటాలు దేవుని చిత్తమై ఉన్నాయి. కనుక ఈ యొక్క 3 దినాలు ఆయా ప్రాంతం నుంచి వచ్చేటువంటి అన్ని గ్రామాల నుంచి సంఘస్థులందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించనుగాక. మరి ఈ కూడిక ముగింపులో మీ అందరికీ ప్రేమ విందు. ఈ కోటలు ఏర్పడిన కుటుంబము మీ అందరికీ, స్థానిక సంఘానికి, తూర్పు ప్రాంతం వచ్చిన అందరికీ కూడా మీకు ప్రేమ విందు ఏర్పాటు చేస్తున్నాం. అందరూ కూడా చక్కగా భోంచేసి మరి ఆ కుటుంబం కొరకు ప్రార్థించాలని కోరుతున్నాను. అందరూ ఒకసారి దీనికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. రేపు చిలుకులపాడులో పిల్లరా మన యొక్క రూబెన్ మినిస్టర్ తరఫున చిల్డ్రన్స్ రిట్రీట్ జరుగుతుంది. అన్ని గ్రామాల నుంచి అక్కడ పిల్లలు వస్తారు. కనుక ఆ యొక్క చిల్డ్రన్స్ జరుగుతున్న కార్యక్రమం అందరూ పాల్పొందాలని అన్న. రేపు కట్టుబడి పాలెంలో రేపు రాత్రి అలాగనే ఎల్లుండి రాత్రి సువార్త కోటాలు మరి ఏర్పాటు చేయబడిన రూబెన్ మాస్టర్ గారి యొక్క జన్మదిన సందర్భంగా కనుక ప్రతి ఒక్కరు కూడా కూడల్లో పాలు పొందాలని ప్రేమతో కోరుచున్నాను.